రాధాస్వామి దయాల్ కి దయా రాధాస్వామి. గుప్త రహస్యం. రచన పూరంధని దాతాదయాల్ మహర్షి శివవ్రత్లాల్ మహారాజ్. అనువాదం జ్యోతిరాణి. ప్రోత్సాహకులు దయాల్ ఆనందరావు మహారాజ్, దయాల్ శివమంగల్ సింగ్ మహారాజ్. సంకలనం పూర్ణదయాల్. ప్రకాశకులు శివసాహిత్య ప్రకాశన మండలి. రాధాస్వామి సత్సంగ భవనం, ప్లాట్ నెం. 7, ఏఓసి గేట్, వెస్ట్ మారేడ్పల్లి, సికింద్రాబాద్. గుప్త రహస్యం. రచన పూరంధని దాతాదయాల్ మహర్షి శివవ్రత్లాల్ మహారాజ్. అనువాదం జ్యోతిరాణి. ప్రోత్సాహకులు దయాల్ ఆనందరావు మహారాజ్, దయాల్ శివమంగల్ సింగ్ మహారాజ్. విషయ సూచిక. మా ధ్యేయం దయాల్ నందూభాయిజీ మహారాజ్. వి భూమిక దయాల్ నందూభాయిజీ మహారాజ్. 6 పీఠిక దయాల్ శివమంగళ సింగ్ మహారాజ్. 8 పరిచయం ఆచార్యులు ఈశ్వరయ్య మహారాజ్. 9 సంకల్ప బలం జ్యోతిరాణి. X ప్రార్థన. 11 మొదటి ప్రకరణం గురు మహాత్మ్యం 1, రెండవ ప్రకరణం గురు మహాత్మ్యం 4, మూడవ ప్రకరణం వేదాంతం రాధాస్వామిమతం 9, నాలుగవ ప్రకరణం శబ్ద మహిమ, ఐదవ ప్రకరణం నామం వాచ్య లక్ష్యాలు 14, ఆరవ ప్రకరణం అభ్యాసంలో ఉన్నతి పొందే రహస్యం 29, ఏడవ ప్రకరణం సంత్ మతం 32, ఎనిమిదవ ప్రకరణం ఆదర్శం ఇష్టదైవం వాస్తవం 36, తొమ్మిదవ ప్రకరణం అంతిమ శబ్దం 39, పదవ ప్రకరణం కబీర్ సాహెబ్ దోహాలు 40, 11వ ప్రకరణం జీవన్ముక్త దశ కబీర్ సాహెబ్ శబ్దాలు 43. మా ధ్యేయం. నేటి యుగంలో భయమనే మేఘాలు విశ్వమంతటా కమ్ముకున్నాయి. ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు, పెద్ద పెద్ద రాకెట్లు ఎంతగానో భయపెడుతున్నాయి. వరదల వల్ల దేశానికి జనహాని, ధనహాని కలుగుతూనే ఉంది. పరస్పర అసహ్యం, ద్వేషం, కలహాలు ఉధృతమవుతున్నాయి. ఇలాంటి భయానక పరిస్థితి ఒకవైపు నెలకొని ఉండగా, మరొక వైపు సంత్ రూపంలోని సూర్యుడు లోకల్లో శాంతిమయ వాతావరణాన్ని ప్రతిష్టాపించేందుకు సాక్షాత్కరించి ఈ భయానక మేఘాల నీలి నీడలను తొలగించే ప్రయత్నంలో ఉన్నారు. వర్తమాన కాలంలోని ఈ దుస్థితిని చూసి ఆంతరికంగా శాంతి ఉత్పన్నం చేసే ధ్యేయంతో ఈ శివ అనే మాసపత్రిక వెలువరించబడింది. వ్యక్తిగత శాంతి వలన ఇళ్లలో, వీధులలో, గ్రామాలలో, నగరాలలో సామూహిక శాంతి ఏర్పడుతుంది. ఒక వ్యక్తికి ఆంతరిక శాంతి ప్రాప్తిస్తే రేడియో తరంగ సిద్ధాంతాన్ని అనుసరించి అతని నలువైపులా శాంతియుత వాతావరణమే ఉత్పన్నమవుతుంది. ఇలా సమస్త విశ్వంలో శాంతి వ్యాపిస్తుంది. ఈ శాంతిని పొందేటందుకే సత్పురుషుల సత్సంగం, వారి ప్రవచనాల శ్రవణం, మననం చేయాలి, ఆచరించాలి. ఈ గుప్త రహస్యాలను శివ మాసపత్రిక ప్రచురిస్తోంది. ఇళ్లలో కూర్చున్న మీకు ఈ విషయాలను గుర్తు చేస్తున్నది. దాన్ని స్మరించి ఆచరించడానికి దోహదం చేస్తోంది. సంత్ మతంలో మొదటి తరగతి స్మరణ. సత్పురుషుల వచనాలను విని పదే పదే వాటిని స్మరించాలి, ఆలోచించి విచారించాలి. దీనివలన మనసులోని వికారాలు దూరమవుతుంటాయి. ముందరి మార్గం సుగమమవుతుంది. సాధారణంగా శాంతి తేలికగా లభించదు. దీనికోసం ఇంకా ఇతర ప్రయత్నాలు కూడా చేయాలి. దీనిని పొందేందుకు కొంత మూల్యం వెచ్చించాలి. ఆ మూల్యం రూపాయలు, పైసలు, వస్త్రాభరణాలు కావు. సంతుల సేవ చేయాలి. సంతులు ధన ద్రవ్య గౌరవాదరాలను ఆశించరు. వారు జగత్కల్యాణం కోసం అవతరిస్తారు. ఆదర్శవంతులై జగత్కల్యాణార్థం కార్యాలు నిర్వహిస్తారు. వారి పనులలో స్వార్థం ఉండదు. దాతా దయాల్ మహర్షి శివవ్రతాల్ మహారాజ్ అమూల్య సాహిత్యం. పరమసంత్ పరమ దయాల్ పండిత్ ఫకీర్ చంద్ మహారాజ్ జీవనం ప్రస్తుత సమయంలో కనిపిస్తున్న ప్రత్యక్ష ప్రమాణాలు. కొందరు ఇతర సంతు మహాత్ములు కూడా ఇలాంటి కార్యాలు చేస్తున్నారు. ఇది బుద్ధివాదయుగం. తర్కవితర్కాలు, విమర్శలు, పరస్పర దూషణ ఖండనలు వంటి వాటిలో లోకులు ముందుగా ఉంటున్నారు. నిగూఢమైన మాటలు సులభంగా అర్థం కావు. చాలా కాలం వరకు వాటిలో చిక్కుకునే ఉంటారు. అందుకే ఆ గూఢతత్వాన్ని సరళమైన పదాలలో స్పష్టంగా వర్ణించటం జరిగింది. దయాల్ ఫకీర్ చంద్ మహారాజ్ సారభేదం రాశారు. శివలో గత మాసం మర్మదేశం ప్రచురించాం. ఈ సంచికలో గుప్త రహస్యం ప్రచురిస్తున్నాం. ఇకపై సార సందేశం వెలువరించబోతున్నాం. వీటిని శ్రద్ధగా చదివితే ఒక ముఖ్యమైన అంశం గమనించవచ్చు. ఎంతో కఠోరమైన తపస్సు చేసి ప్రాప్తించుకునే అమూల్య రత్నాల వంటి ఈ గూఢతత్వాల విషయాలు స్వల్పాతి స్వల్పమైన విలువ చేసే గుడ్డి గవ్వలకే దోచుకోమని అందించబడుతున్నాయి. కాని ఏం చెప్పగలం? వీటిని దోచుకునే వారే దొరకటం లేదు. ఇంకా విస్తృతంగా చెప్పకుండా క్లుప్తంగా వివరిస్తున్నాను. సతగురువుకు నిజమనసునిచ్చి ఆయన సత్సంగంలో పాల్గొనటమే సంతుల సేవ. ఆయన వాక్కులను, సందేశాలను సంపూర్ణంగా నీ అంతరంలోనికి చేర్చుకో, ఆకళింపు చేసుకో. దానిని ఆచరించి జీవితాన్ని సుఖమయం, శాంతిమయం చేసుకో. రెండవ సేవ ఏమిటంటే సద్గురువు వాణిని, సందేశాన్ని నిస్వార్థ భావంతో ఇతరులకు చేర్చు చాలు. భగవంతుడు నీకు శుభం చేకూరుస్తాడు. నందుభాయి. భూమిక.
అమూల్య కానుక అని చెప్పదగిన ఈ పుస్తకంలో సారతత్వం, వాస్తవికతలను ఇష్టపడే వారి ఆత్మిక ఉన్నతి కోసం అత్యంత సరళ, సాధారణ వ్యవహారిక భాషలో జ్ఞాన సంకేతాలను ఇవ్వటం జరిగింది. వీటి అధ్యయనం వలన దృష్టి ఉన్నతం, హృదయం విస్తృతం విశాలం, ఆత్మజ్ఞాన భావాలు మరింత సూక్ష్మమవుతాయి. ఇవి ఇష్టపదానికి చేరడానికి ఆధ్యాత్మిక నిచ్చెనల వలె పనిచేస్తాయి. ఇవి దైనిక జీవనంలో గొప్ప పరివర్తనను ఉత్పన్నం చేసి సత్యమైన ఆనందం ప్రాప్తించుకోవటంలో సహాయపడి వాస్తవాన్ని తెలుపుతాయి. జీవనం ఆచరించే జీవనంగా మారుతుంది. దీని అధ్యయనం వలన జన సామాన్యానికి ఆలోచించి, అర్థం చేసుకుని ఆసక్తిని తీవ్రతరం చేయగల శక్తి లభిస్తుంది. ముఖ్యంగా అభ్యాసకులకు, వాళ్ళు ఏ చక్రం, ఏ స్థానంపై అభ్యాసం చేస్తున్న వారైనా దీని అధ్యయనం అత్యంత లాభదాయకమని తెలుస్తుంది. దీని అధ్యయనం వలన మనలోని లోపాలను శీఘ్రతిశీఘ్రంగా దూరం చేసి జీవనం బాగుచేసుకునే అవకాశం లభిస్తుంది. భ్రమల తెరలు శాశ్వతంగా తొలగిపోతాయి. నిజస్వరూపం దాకా, వాస్తవం దాకా, సారతత్వం దాకా చేరుకునే అవకాశం లభిస్తుంది. 6. ఈ పుస్తకంలో మొదటి, 2వ ప్రకరణాలలో గురువు యొక్క మహాత్మ్యం వర్ణించటం జరిగింది. సంత్ మతానుయాయులు, ఆధ్యాత్మిక జ్ఞాన జిజ్ఞాసువులు గురు మహాత్మ్యాన్ని అర్థం చేసుకోకుంటే సాఫల్యం పొందటం చాలా కష్టమవుతుంది. గురువేమిటి అనే విషయం అర్థం కాకుంటే కేవలం ప్రాపంచిక ఆదర గౌరవాలిచ్చినంత మాత్రాన నీ పని నెరవేరదు. ఒక చిత్రకారుడు తన చేతితోనే తన ఇష్టదైవం యొక్క సుందర చిత్రాన్ని చిత్రించి దానిని సర్వవ్యాపకుడని నమ్మి పూజిస్తాడు. సిద్ధిని పొందుతాడు. ఇప్పటివరకు చాలా కొద్దిమందికే అర్థమైన రహస్యం ఇది. ఇదే విధంగా 3వ ప్రకరణంలో రాధాస్వామి లేక సంత్ మతం, వేదాంతాలను బోధించబడింది. దీనివలన వేదాంతం లేక వాచక జ్ఞానంలో చిక్కుకున్న సోదరులకు ముందుకు సాగే అవకాశం లభిస్తుంది. 4వ ప్రకరణంలో శబ్ద మహిమ వర్ణించబడింది. మనసు, వాక్కుల గమ్యం ఉన్నంత వరకు అంతటా శబ్దమయమే అయి ఉంది. శబ్దం వల్లనే అన్నీ ఉద్భవించాయి. శబ్దం ను అర్థం చేసుకోకుంటే అంతిమ పదానికి చేరటం కష్టం. 5వ ప్రకరణంలో వాచలక్ష్యాలను వ్యాఖ్యానించటం జరిగింది. దీనివలన అభ్యాసకుని దృష్టి లక్ష్యం వైపు ఉండాలని, వాచంలో చిక్కుకుపోకూడదని చెప్పబడింది. 6వ ప్రకరణంలో అభ్యాసంలో ఉన్నతిని పొందేటందుకు స్మరణ, ధ్యానం, భజనల రహస్యాలను స్పష్టం చేయటం జరిగింది. దీనివలన అభ్యాసికి పూర్తిగా అర్థమై ముందరి మార్గం సుగమం అవుతుంది. ఇదే విధంగా 7వ ప్రకరణంలో సంత్మతం, 8వ ప్రకరణంలో ఆదర్శం, వాస్తవికతల వర్ణన ఉంది. అంతిమ ప్రకరణంలో సారానికి సంబంధించిన మాటలు వివరించబడ్డాయి. చివరలో కబీర్ సాహెబ్ గారి కొన్ని సారగర్భిత శబ్దాలను అంతిమ పదం వైపు సంకేతం చేస్తూ ఇవ్వటం జరిగింది. ఈ చిన్న పుస్తకంలో దాతా దయాల్ మహర్షి శివవ్రత్లాల్ మహారాజ్ రహస్యాంశాలను వివరించారు. వీటిని ఆచరించటం వలన అభ్యాసి కేవలం 6 నెలల్లో సారజ్ఞానం ను అర్థం చేసుకోగలడు. తన దైనిక జీవనంలో ఆచరించి ఆత్మిక జ్ఞానధనాన్ని సంపాదించి ఆగర్భ శ్రీమంతుడు కాగలడు. నందూభాయి. పీఠిక. బాధల నుండి, బంధనాల నుండి, పాపాల నుండి మానవజాతికి విముక్తి ప్రసాదించేటందుకు పరమాత్ముడు మానవరూపంలో అవతరిస్తూనే ఉన్నాడు. అలా అవతరించిన మహర్షి శివవ్రత్లాల్ మహారాజ్ వేలాది మందిని దుమఖాల నుండి విడిపించి శాశ్వత శాంతిని ప్రసాదించారు. గుప్తరహస్యం పేరుతో దాతాదయాల్ రాసిన అమూల్యోపదేశాలను తెలుగులోకి అనువదించటం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. గుప్తరహస్యంలోని అమూల్యమైన ఉపదేశాలను, రహస్యాలను తెలుసుకుని లాభాన్ని పొందండి. ఈ పుస్తకం సమర్థవంతంగా అనువదించిన శ్రీమతి జ్యోతిరాణిని మహర్షి మహారాజ్ అనుగ్రహించుగాక. ఆమెకు పుస్తక ప్రచురణకు ప్రోత్సహించిన హుజూరాబాద్ సత్సంగ బృందానికి, ద్రవ్యమోసగిన సత్సంగీయులకు నా ఆశీస్సులు, శుభాభినందనలు. నిజామాబాద్, శివ. డిసెంబర్ 20, 1998. శివమంగళ సింగ్. పరిచయము. రహస్యం హేతదుత్తమం అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఈ పరమార్థ విద్య పరమరహస్యమైనదనియు మహోత్కృష్టమైనదనియు తెలుపబడినది. కాని అర్జునుని యందు తగిన యోగ్యతలు ఉన్నందున శ్రీకృష్ణుడు అతనికి రహస్యమును బట్టబయలు చేసి వైచెను. ఇదే మాట కబీరుగారు తన ప్రియశిష్యుడైన ధర్మదాసునుద్దేశించి అంటాడు. ధర్మదాస్ తోహి లాఖ్ దుహాయ్ సార్ భేద్ బాహార్ న జాయి. అటువంటి పరరహస్యాన్ని హుజూరు దాతాదయాళుడు గుప్త రహస్యము అను చిన్న పొత్తములో అతి సులువైన భాషలో రచించిరి. జిజ్ఞాసువులైన అభ్యాసకులు శ్రద్ధతో పాటించిన ఎడల కేవలం 6 మాసముల వ్యవధిలో జ్ఞాన ప్రాప్తి పొందగలరు. కావున జిజ్ఞాసువులు, ఉత్తమ భక్తులై ఈ పరమార్థిక మహోత్కృష్టమైన రహస్యాన్ని గ్రహించి అతి తొందరలోనే ఆధ్యాత్మిక సంపదను పొంది కృతార్థులగుదురుగాక. ఈ గ్రంథమును తెలుగులోనికి అనువదించిన చీలసౌ జ్యోతిరాణికి మరియు తగు ప్రేరణనందించి ధన సహాయము నొసగిన హుజూరాబాదు సత్సంగ బృందమునకు నా యొక్క హృదయపూర్వక ఆశీస్సులు అందించుచున్నాను. వారికి దాతాదయాళుడు ఆయురారోగ్య సంపదలు నొసగుగాక. 20th December 1998. ఇట్లు ఎం. ఈశ్వరయ్య, ఆచార్యులు, సికింద్రాబాదు. संकल्प बलम. सत्संगत के नहीं सुने वचन सुनकर भी नहीं होता है मनन. निष्फल जाता है मेरा जन्म, मन हारा 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 है.
గురుదాత దయాకి దృష్టికరో జగ్మే నహి కోయి హమారా హై అంటూ ఆర్తితో భక్తి ప్రపత్తులతో వేడుకున్నప్పుడు సతగురువు తన దయాదృష్టిని ప్రసరించి తీరుతాడు. మనం ఒక్కడుగు ముందుకు వేస్తే ఆయన 10 అడుగులు మన వద్దకు నడిచి వస్తాడు. శబ్ద ప్రకాశరూపంలో ప్రతివారిలోనూ విరాజమానమై ఉన్న ఆయనను చేరుకోవాలంటే తద్రూపం పొందాలి. సత్, ప్రేమ, దయలను అలవరుచుకోవాలి. వాటిని దైనిక జీవనంలో ఆచరిస్తేనే సతగురువుకి ప్రీతిపాత్రులమవుతాం. రోజువారీ సంపాదన కోసమే గాక పరమార్థ సంపాదన కోసం కూడా సమయం వెచ్చించాలి. సాధన, సత్సంగం చేయాలి. ఆధ్యాత్మిక సాహిత్యం చదవాలి, ఆచరించాలి. సంత్ శిరోమణి దాతాదయాల్ మహారాజ్ ఇహలోక, పరలోకాలలో సత్సంగీయులు ఆచరించవలసిన అంశాలన్నిటినీ సాహిత్య రూపంలో మనకు అందించారు. వాటిని తెలుగులో అందరికీ అందించాలని పూజ్యులు ఆనందరావు మహారాజ్ సంకల్పించారు. అందుకు ఎనలేని కృషి చేశారు. ఆయన ఆనాడు ప్రారంభించిన అనువాద కార్యక్రమం ఆయన ఆశీర్వాదం వలన, సంకల్పబలం వలన ఇప్పటికీ నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది. గుప్త రహస్యం లో దాతాదయాల్ మహారాజ్ అమూల్య వచనాలను రాశారు. తరతరాల వరకు తరిగిపోని జ్ఞాననిధులను మనకు మిగిల్చి వెళ్లారు. వీటిని చదివి ఆచరిస్తే చాలు, జన్మ సార్థకమవుతుంది. గ్రంథకర్త పూజ్యులు దాతదయాల్ మహర్షి శివవ్రత్ లాల్ మహారాజు, సంత్ సత గురువక్ పరమ దయాల్ పరమ సంత్ పండిత్ ఫకీర్ చంద్ మహారాజు, దయాల్ ఆనందరావు మహారాజు. గుప్త రహస్యం హిందీ కృతికి సంపాదకీయం రాసిన దయాల్ నందూభాయిజీ మహారాజ్కు శతకోటి ప్రణామములర్పిస్తున్నాను. పీఠిక రాసి ఆశీర్వదించిన పూజ్యులు శివమంగల్ సింగ్ మహారాజ్కు, ఆచార్యులు శ్రీ ఈశ్వరయ్య మహారాజు, ఈ పుస్తకం తెలుగులో అనువదించమని ప్రోత్సహించిన సోదరులు శ్రీ ఎం. మార్కండేయ గారికి, శ్రీ గోగుల శివానందం గారికి, శ్రీ చంద్రమౌళి గారికి, ప్రచురణార్థం ఆర్థికంగా సహకరించిన దాతలకు, సత్సంగ సోదర సోదరీమణులందరికీ ప్రేమతో హృదయపూర్వకంగా రాధాస్వామి. డిసెంబర్ 20, 1998. జ్యోతిరాణి. రాధాస్వామి సత్సంగ భవనం, సికింద్రాబాదు. ఎక్స్. గురు మహాత్మ్యం 4. ప్రార్థన. జన్ కో దీనతా జబ్ ఆపై టేక రహే అధీన దీనతా భాషే దుర్మతి దూరి బహావై సో పదదేవు దాస్ అపనే కో బ్రహ్మాదిక్ నహీ పావై 1. ఔరన్ కో ఊంచో కరిజానే ఆపున్ నీచ్ కహావై తుమతే అవధూ సాంచ్ కహతు హో సో మేరే మన్ భావై 2. సబ్ ఘట్ ఏక్ బ్రహ్మ కో జానే దువిధా దూర్ బహావై సకల భరమనా త్యాగి అవధూ ఇక్ గురుకే గున్ గావై 3. హోయి లోలీన్ ప్రేమ లౌలావే సబ అభిమాన్ నసావై సత్ శబ్ద మే రహై సమాయి పడిగుని సబ బిసరావై 4. गुरु की कृपा साध की संगत जोग युक्ति ते पावै कहे कबीर सुनो हो साधो बहुरी न भवजल आवै 5. 11. మొదటి ప్రకరణం. గురు మహాత్మ్యం. 1. ప్రజలు గురుమతంలోకి వస్తారు. రాత్రింబగళ్లు గురువు గురువు అంటూ ఉంటారు. కాని గురువు ఎవరో, ఏమిటో, ఏ ధ్యేయంతో తాము గురువును స్వీకరించారో, ఆయన దగ్గర ఎందుకు ఉపదేశం తీసుకున్నారో అర్థం చేసుకోరు. 2. మానవ జీవనం సహాయం కోరుకునే జీవనం. మనిషి కొంత సహాయాన్ని ప్రాకృతిక రూపంలో కోరతాడు. ఏదో ఒక సహాయం లేనిదే ఏ పని చేయలేమని అర్థమయ్యాక మరొక వాస్తవాన్ని కూడా గుర్తించాలి. లోకంలో సర్వశ్రేష్టమైనది గురు సహాయమేనని తెలుసుకోవాలి. 3. గడ్డిపరక సైతం ఇతరులకు సహాయపడుతుంది. అపాయకరమైన నీటి అగాధంలో పడిన మనిషి గడ్డిపరక సహాయంతో ఆ ఆపద నుండి గట్టెక్కగలడు, విపత్తుల నుండి బయటపడగలడు. ఇది ఆలోచించి, పరిశీలించి, పరీక్షించిన విషయం. కొందరు గురువు సహాయం తీసుకున్నా శాంతిగా ఉండలేరు. వారి ముఖంలో సంతృప్తి కనిపించదు. దీనికి కారణం గురువును స్వీకరించిన అసలు లక్ష్యం ఏమిటో వారికి అర్థం కాలేదు. గురువు సహాయాన్ని వారు తీసుకోలేదు. వారు గురుమతంలో లేరని, అసలు ఇందులో సమ్మిళితం కాలేదని వారి నడవడి వలన స్పష్టమవుతుంది. వీరంతా మనోమతంలో ఉన్నారు. మనోమతంలోని అహంకారంతో స్పృహ లేని స్థితిలో ఉన్నారు. మనసులో అహంకారం ప్రభావం అధికంగా ఉన్నందున గురువుకి వీరి హృదయం లోపల స్థానం దొరకదు. ఆయన సహాయం వీరి చేతికి అందదు. ఇలాంటి స్థితిలో చింతాక్రాంతులై ఉంటారు. వీరి జీవనం సవరించబడకపోయినా, సమస్యలు పరిష్కారం కాకపోయినా ఆశ్చర్యమేమీ లేదు. మనసు కాలం, మాయలకు బానిస అనవచ్చు. బానిస దశలో అది పెరిగినప్పుడు మనిషి బానిసత్వపు దశ వైపు, కాలం, మాయల వైపే వెళ్తాడు. అడుగడుగునా కాలం మరియు మాయల ఎదురుదెబ్బలు ఇతనికి తగులుతుంటాయి. ఒకవేళ ఇతడు తన మనసును గురువు అధీనం చేసి ఉంటే అడుగడుగునా ఇతనికి గురు సహాయం తప్పకుండా దొరికేది. సమస్త ఆపదల నుండి సురక్షితంగా గట్టెక్కేవాడు. 4. కాలం మరియు మాయలలో దుమఖం ఉంది. ఎందుకంటే ఇవి క్షణభంగురమైనవి. సదా మారుతూ ఉంటాయి. వీటిలో స్థిరత్వం లేదు. అనుభవమైన మనిషి వీటిని అర్థం చేసుకోలేడు. మనిషి కాలంమాయల వైపే మొగ్గుతాడు. ఇక అతనికి గురువు సహాయం లభించాలంటే ఎలా లభిస్తుంది? 5. గురువనే పేరు దయాళునిది. ఎవరిలో దయ ఉందో అతడు దయాళుడు. దయ కలిగినవాడు దయాళుడు. కాలం అంటే సమయం. గడచిన సమయంలో పెనుగులాట, ఆకర్షణ ఉంది. కాలం దుష్టపిశాచం. దయాళుడు మిక్కిలి దయగలవాడు. కాలానికి ఆధీనుడై ఉన్న మనిషి తప్పుదారిపడతాడు. గురువు ఆధీనంలో ఉన్న మనిషికి అనుక్షణం శాంతి లభిస్తుంటుంది. 6. గురువు ఆదర్శం, ఇష్టుడు. గురువుకు మనసునిచ్చిన వారికి ఆయన దృశ్యమే, రూపమే స్ఫురిస్తుంది.
ఆనందం, సంతోషం లభిస్తుంటుంది. 7 విగ్రహాలను ఆరాధించేవారు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. తను మలచుకున్న విగ్రహం ఎదుట వంగిన మనిషి అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం అని నీవు సర్వవ్యాపకుడవు అంటాడే తప్ప, ఓ శిలా విగ్రహమా, నేను నిన్ను తయారు చేశాను, అలంకరించాను అని చెప్పడు. 8 దయాల్ మతం కూడా ఓ హద్దువరకు విగ్రహారాధన మతమే. కేవలం జడ, చేతనత్వాల తేడా మాత్రమే ఉంది. చైతన్యం లేని విగ్రహం పట్ల చైతన్యరహితమైన భావన, చైతన్య వస్తువు వలన చైతన్య భావన ఉద్భవిస్తుంది. విగ్రహారాధకుడు రాతి విగ్రహాన్ని చూసినట్లు చైతన్యమూర్తిని ప్రజలు చూడరు. గురుమూర్తి సాధారణమైన మనుష్యుడనే అనుకుంటారు. అందుకే ఇలా స్పష్టంగా చెప్పిన వారి మనసు ఇటువైపు మళ్లదు. గురుకో మానుష్ జానేతే నర్ కహియే అంధ్ హోయే దునఖీ సంసార్ మే ఆగే యమ కాఫంద్. గురుకో మానుష్ మాన్ చరణామృత్ కో పాన్ తే నర్ నరక్ హీ జాయేంగే జన్మ జన్మ హోయే స్వాన్ టూ. విగ్రహారాధకులకు బోధపడినంత కూడా గురువును మనిషిగా భావించేవారికి బోధపడలేదని చెప్పవచ్చు. వారికి జడ చైతన్యమూర్తుల మధ్య గల భేదం తెలిస్తే మనోమతం యొక్క ఊహ నుండి సులువుగా విముక్తి లభించి ఉండేది. విషయం అర్థం కాలేదు. మనిషి దూరదర్శికారందు వలన దృష్టిని ఒక పరిధికే పరిమితం చేయటం వలన ఆధ్యాత్మికత వైపు ఎదగడానికి తన దృష్టికి అవకాశమియ్యలేదు. ఎక్కడున్నాడో అక్కడే ఆగిపోయాడు. అతడు అహంకారపు మత్తులో నిమగ్నం కావటమే దీనికి కారణం. ముసల్మానులు నమాజ్ చదివే సమయంలో తలపాగా తీసి ఎదురుగా పెట్టుకుని దానిని మక్కాగా, కాబాగా భావిస్తారు. తలపాగాయే. కానీ దానిని అలా భావించుకున్నవాడు తన దృష్టిని స్థిరం చేయడానికి, మరోవైపు వెళ్లకుండా ఉండడానికి దానిని మక్కాగా అనుకున్నాడంతే. దృష్టిని మరోవైపు మళ్లనీయకుండా తను నమాజ్ను నిలకడగా చేయాలని అతడు పాగానే కాబాగా భావించాడు. అంతా భావనలోనే ఉంది. సంత్ మతంలో చేరిన సత్సంగికి ఈ మాత్రం కూడా అర్థం కాకుంటే అతడు దయాల్ మతంలో చేరాడని ఎలా అనుకుంటాం? ఎవరి మాటలను పట్టించుకోనవసరం లేదు. అతని జీవన విధానాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. అతని మనసు మృతిచెందిందా, జీవించే ఉందా అనే విషయం అర్థమవుతుంది. మనసు అహంకార రహితమై ఉందా లేదా అని పరిశీలించాలి. ఇంకా అతని మనసు జీవించి ఉంటే అందులో గురువు ప్రభావం పడలేదని, అతడింకా కాలనీ మతంలో ఉన్నాడని అర్థం చేసుకోవాలి. గురుకీ మౌజ్ రహో తుమ్ ధార్, గురుకీ రజా సంభాలో యార్, నహీ తూ మాతా మతి మంద్, ఇసీసే భాగా దున్హక్ ద్వంద్. అతనికి గురువు లభించలేదు. అతని ఊహకు సరైన, దృఢమైన నెలవు దొరకలేదు. తన వాదనే వినిపిస్తాడు. తన మొండి పట్టుదలను వదిలిపెట్టడు. దయాలుని భక్తుల స్థితి ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. వారు కోమల హృదయులై ఉంటారు. గురువు ఇచ్ఛను గౌరవిస్తారు. అహంకారంతో ఉండాలనుకోరు. వారి దృష్టి ఎప్పుడూ గురువు వైపే ప్రసరిస్తుంది. ఆ కేంద్రం నుండి అనుక్షణం వారికి శాంతి, ప్రేమ, సుఖానందాలు లభిస్తాయి. కాలమతంలో ఉన్న వారి భాగ్యంలో ధక్కామొక్కిలు ఎదురు దెబ్బలే ఉంటాయి. ఎందుకంటే కాలుని అసలు స్వరూపాలైన అహంకారం, కఠినత్వం వీరిలో ఉన్నాయి. ఈ కారణంగా వీరిలో కఠోరత్వం ఉంది. ఆ కఠోరత్వం సదా మూర్ఖం, మొండితనం అనే బురదగుంటలో పడదోస్తుంటుంది. వీరిలో దూరదృష్టి, వివేకం రాదు. వీరు దూరదృష్టి కలవారు కాదు. సమయం ఎలా ఉంటే అలా సమయానుకూలంగా మారుతుంటారు. సమయం మారుతూ ఉంటుందని అర్థం చేసుకోరు. సుబహ హోతీ హై, శామ్ హోతీ హై, ఉమ్రి యో హీ తమామ్ హోతీ హై. ప్రపంచంలోని మతాలన్నీ కాలమతాలే అనబడతాయి. ఎందుకంటే అన్నిటిలోనూ మనోమతం యొక్క గుప్తరహస్యం ఉంది. దయాల్ మతంలో ఈ మనోమతం మరణిస్తుంది. మనసు యొక్క జీవనం ఉండదు. కాని గురువు జీవనం పనిచేస్తుంటుంది. ఇలాంటి శిష్యుని తలపై పర్వతం కూలినా అతడు గురువునామాన్ని స్మరిస్తుంటాడే తప్ప కొంచెం కూడా చలించడు, చింతించడు. మరి ఈ విపత్తు నుండి రక్షింపబడడానికి ఉపాయం ఏమిటి? గురుమతం ఎలా వస్తుంది? మనోమతం నుండి విముక్తి ఎలా లభిస్తుంది? దీనికి సంక్షిప్తంగా జవాబు ఇది. ధ్యానమూలం గురుమూర్తి, పూజామూలం గురుపదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురుకృప. 4వ పదంలో నివసిస్తూ సదా అశబ్ద గతిలో లీనమై ఉండే పూర్ణ పురుషునితో సంబంధం పెంచుకోండి. 2వ ప్రకరణం, గురు మహతిమం. ఒకటి, సృష్టిలో ప్రతి వ్యాధికి చికిత్స ఉంది. ఎవరిపైనైనా సంశయాలు, భ్రమల భూతం సవారీ చేస్తే దానికి కూడా చికిత్స ఉంది. కాని ఈ భూతం సులభంగా వదలదు. మనిషికి ఓ వ్యాధి సోకిందనుకుందాం. తనకు రోగం ఉందని అతనికి తెలిసింది. రోగంతో పాటు దాని నుండి విముక్తి పొందాలనే ఆలోచన కూడా అతనిలో దృఢపడింది. నిపుణుడైన వైద్యుడు కూడా లభించాడు. అప్పుడు ఆ వైద్యుడిచ్చే ఔషధాలు ఉపయోగించి ఆయన సలహాలననుసరించి నడుచుకుంటేనే రోగం నుండి విముక్తి పొందగలడు. కాని దీనికి విరుద్ధమైన మరో రోగం ఉంది. రోగికి రోగం సంక్రమించిందని తెలిసింది. ఆ వ్యాధి నుండి విముక్తి పొందాలనే ఆలోచన కలిగింది. నిపుణుడైన వైద్యుడు లభించాడు. కాని ఈ వైద్యుని సలహా, ఉపాయం పాటించి చికిత్స చేయించుకోకుంటే, అతని సలహాలు పాటించకుంటే రోగం తగ్గటం అసాధ్యం. 2, గురువు.
అంతఃకరణం, శాస్త్రం ఈ మూడు కలిసినప్పుడు శాస్త్రం తన రహస్యాన్ని అందిస్తుందని శాస్త్రం చెబుతుంది. ఈ మూడింటిలో ఏ ఒక్కటి లోపించినా రహస్యం పొందటం కఠినమవుతుంది. మనిషిలో జిజ్ఞాస ఉండి, శాస్త్రాలను అధ్యయనం చేయాలనే ఆసక్తి ఉన్న గురువు దొరకకపోతే మిగతా 2 అంశాలు నిరర్ధకమవుతాయి. 3 అన్నిటికంటే అధికంగా గురువుకు ప్రాధాన్యమిస్తుంది రాధాస్వామి మతం. గురువుగారి ఆజ్ఞాపాలన చేయటం, ఆయనకు అనుకూలంగా ఉండటం అవసరం. ఇదే ఆయనతో కలుపుతుంది. శాస్త్రమంటే మరేమిటో కాదు, గురువచనాలే. గురువు మరియు శాస్త్రం రెండూ కలిస్తే వచనాలు మనిషి అంతరంలోకి ప్రవేశిస్తాయి. అవి అతనిపై ప్రభావం చూపకుండా ఉండలేవు. 4 ప్రపంచమే ఒక రోగి అనటంలో సందేహం లేదు. రోగం పేరు ప్రపంచం. ప్రపంచం అంటే మరేదో వస్తువు కాదు. భ్రమ, సంశయం, అనుమానం, ఆలోచనల పేరే ప్రపంచం. ప్రాపంచిక సందేహాలు, ఆకర్షణలు, చెడు అలవాట్లు నిండి ఉన్న వ్యక్తే రోగి. ఇతడు ఎంతగా గురుముఖుడైనా, నిజమైన వైద్యుని దగ్గరికి వెళ్లినా ఇతడు తన అలవాట్లను వదలడానికి సిద్ధం కానప్పుడు గురువు మాత్రం ఏం చేయగలడు? అతని దోషం ఏముంది? ఇతడు ఔషధం తీసుకుంటున్నా తీసుకొననట్లే, వచనాలను విన్నా విననట్లే. అందుకే అతనికి లాభం ఎలా కలుగుతుంది? గురు బిచారా క్యా కరే, జో హృదయ భయా కఠోర్, నో నేజే పానీ చడా, తవూ న భీజీ కో రాయ్. ఓ శిల 1,00,000 సంవత్సరాలు నీళ్లలో పడి ఉన్నా దాని లోపలికి నీళ్లు ప్రవేశించవు. ఇక దానిలో మృదుత్వం ఎట్లా వస్తుంది? రాదు. గురుశిష్యుల సంబంధం కలకండ, నీళ్ల వంటిది. కలకండను నీళ్లలో వేస్తే అది కరిగి నీటి రూపంలోకి మారినట్లే సేవకుడు స్వామితో కలసిపోతాడు. అతని భావాలకు, విచారాలకు తన అంతరంలో స్థానం ఇస్తూ ఇతడు స్వామి యొక్క శీల స్వభావాలను స్వంతం చేసుకుంటాడు. కాని ఇక్కడి శిష్యుని స్థితి తారుమారుగా ఉంది. అతను ఎప్పుడు చూసినా కోడికి ఒకే కాలు, సామెతలోవలే సూత్రాలు వల్లే వేస్తుంటాడు. గురువు చెప్పిన దానిని ఇతడు మరొకలా అర్థం చేసుకున్నాడు. ఇలాంటి గురు శిష్యుల కలయిక అనిపించుకోదు. శిష్యుడు గురువుకి దగ్గర్లోనే ఉంటున్నా వేలాది క్రోసుల దూరంలో ఉన్నట్లే లెక్క. జల్ పత్తర్ సమ లేఖాకర్త, జల్ మిశ్రీ సమమేన్నకరవ్. 5 హృదయమనే పాత్ర భ్రమలతో, సందేహాలతో నిండి ఉంటే అందులో ఇతర వస్తువులను ఎలా నింపగలం? అతడు ఆ పాత్రను ఖాళీ చేయడు. గురువు తన ఆలోచనా విచారాలను శిష్యుని హృదయంలో ప్రవేశపెడదామంటే చోటే దొరకదు. సేవక్ స్వామి ఏక్ మతి, జో మతిమే మతి మిల్జాయ్. చతురాయి రీఠ నహి, నిరఖే మన్ కీ బాయ్. ఈ వ్యక్తి తనను తాను గురువు కంటే అధిక జ్ఞానవంతుడనని అనుకుంటున్నాడు. తన బుద్ధి ఎదుట గురువు బుద్ధి విలువ లేనిదనుకుంటాడు. గురువు సత్యమైన మాట చెప్పినా వాటిని అబద్ధమని నిరూపించాలనుకుంటాడు. ఇటువంటి కఠోర హృదయుడైన అపరాధి సత్యమైన మాటలను అంగీకరించడానికి ఇష్టపడడు. ఇలాంటి వ్యక్తి మాటలను పూర్వీ భాషలో గల్టారీ అంటారు. న్యాయస్థానం అత్యంత సాధారణమైన శిక్ష విధిస్తుంది. న్యాయస్థానం నుండి, ప్రకృతి నుండి రెండింటి వలన శిక్ష పొందటం తప్ప తనను సరిచేసుకునేందుకు ఇతనికి ప్రకృతిలో మరో ఉపాయమేదీ కనిపించదు. ఇలాంటి వ్యక్తిని అసాధ్యరోగి అంటారు. 6 సృష్టిలో ప్రతి ఒక్క వస్తువుకు ఒక స్థానం నియమించబడి ఉంది. అంతెందుకు? మనం ఇళ్లలో నీళ్లు ఒక చోట పెడతాం. పిండిని ఉంచడానికి మరో చోటు కేటాయిస్తాం. మలమూత్ర విసర్జనకు మరో ప్రదేశం ఏర్పాటు చేసి ఉంచుతాం. ఎక్కడి నుండి ఏ వస్తువును తీసుకోవాలో, ఎక్కడికి ఏ పని కోసం వెళ్లాలో ముందుగా నిర్ణయించినట్లే చేస్తుంటాం. ఇదే విధంగా గురువు వ్యక్తిత్వం ఏదో ఒక ప్రత్యేక లక్ష్యం కోసం ఏర్పాటు చేయబడి ఉంది. ఆ విశేషం యొక్క ప్రాధాన్యత ఏమిటంటే మనిషి ఎక్కడైనా దొంగగా, మోసగాడుగా ఉన్న గురువు సన్నిధికి వచ్చాక ఆ దుర్లక్షణాలను వదిలిపెట్టాలి. అప్పుడే అతని కార్యం నెరవేరుతుంది. లేకుంటే అతడు తరించడం అసంభవమవుతుంది. 7 గురువు అంటే శరణమిచ్చే, రక్షణనిచ్చే స్థానమని అజ్ఞానులకు తెలియదు. గురువు ఎవరి గుట్టును రట్టు చేయడు. ఎవరి భాండాన్ని బద్దలు గొట్టడు. శరణమిచ్చే తన చేతిని ముడుచుకోడు. శరణు దొరికితే గురువు వద్దే దొరుకుతుంది. శరణాగత ధనమును ఈశ్వరుడు కూడా ఎవరికీ ఇవ్వజాలడు. ఈశ్వరుడు అంటేనే ఒక విధానం, నియమం యొక్క పేరు. నియమం ఎవరి పక్షమూ వహించదు. అందుకే ఈశ్వరుని శరణు వేడటం ఎలా ఉంటుందంటే అపరాధం చేసి న్యాయస్థానాన్ని శరణు వేడినట్లు ఉంటుంది. న్యాయస్థానంలో న్యాయం దొరుకుతుంది. అపరాధాన్ని అంగీకరిస్తే శిక్ష కొంతవరకు తగ్గుతుంది. న్యాయస్థానం శిక్షను కొంత తగ్గిస్తుందే తప్ప శిక్షించకుండా వదిలిపెట్టదు. గురువు శరణమిస్తాడు. తన శరణులోకి వచ్చిన వారి ఆపదను తన తల పైకి ఎత్తుకుంటాడు. ఇలా శరణాగతి వేడిన వ్యక్తి అపరాధాలు నశిస్తాయి. అతను రక్షింపబడతాడు. గురువు అపరాధాలను ఎంచేవాడు గురువు శరణంలోకి రాలేదని స్పష్టంగా నిర్ధారణ అవుతోంది. అప్పుడు తన శిక్ష తానే అనుభవించాల్సి వస్తోంది. ఇది కొంతమందికే అర్థమయ్యే రహస్యం. ఒక్కసారి అర్థమైతే ఇక అడుగడుగునా అతనికి గురువుదయ అనుభవానికి వస్తూనే ఉంటుంది. ఇది ప్రతిరోజూ అతని విశ్వాసాన్ని దృఢతరం చేస్తూ పరిపూర్ణంగా గురువుకు శరణాగతిని చేస్తుంది. గురువు శిష్యుణ్ణి తనలాగే చేస్తాడు. తనవాడిగా చేసుకుంటాడు. ఇది కృప, శరణాగతాల సత్యమైన మార్గం. 8 వచ్చిన శరణాగతుడు ఎంతవరకు తన విచారాలలో దృఢంగా ఉన్నాడో అనేది ప్రశ్న. ఒకవేళ అతనికి దృఢ విశ్వాసం ఉంటే అతని కోసం అతని గురువు మొదట నుండి సిలువను ఎక్కే ఉన్నాడు. ఇతని సకల పాపభారం గురువు తలపైన ఉంది.
గురువు ఇలా లేకుంటే అతడు అసలైన గురువు కాడు. అతనిని గురువనటమే తప్పు అవుతుంది. కబీర్ సాహెబ్ వాణి ఇలా ఉంది: హరహి శిష్య ధన్ రోగన హరహి, సో గురు ఘోర్ నరక్ మే పడహి. 9 అన్ని అంశాలు సేవకుని హృదయ నైర్మల్యం మీద ఆధారపడి ఉన్నాయి. కేవలం ధనం ఇవ్వటం వలన సేవకుడు సేవకుడు కాదు, గురువు గురువు కాడు. ఇది ప్రేమ క్రమాన్ని పటిష్టంగా ఉంచడానికి ప్రారంభిక శ్రేణి మాత్రమే. సేవకుని అనగా శిష్యుని తనువు, మనస్సు, ధనం అన్నీ గురువుకి అర్పణం అవుతాయి కావాలి. ఈ 3 పూర్ణ రూపేణ అర్పణం కానంతవరకు సేవకుడు సేవకుడు కాడు, స్వామి స్వామి కాడు. 10 గురువు ఈ సేవకుని తనువు, మనస్సు, ధనాదులను తన కోసం తీసుకుంటాడా? లేదు. ఇవ్వటంలో సేవకుడు కొంత వెనుకాడవచ్చు, స్వార్థం కలిగి ఉండవచ్చు గాని గురువుకు అది లేదు. ఆయన తన స్వార్థం కోసం తీసుకోడు. ప్రకృతిలో సేవకుని పై కృప చూపడానికి కావలసిన సామగ్రి ఉత్పన్నం కావాలనే ఆశయంతోనే తీసుకుంటాడు. అంతే తప్ప ఆయన వ్యక్తిగత స్వార్థం ఏమాత్రం ఉండదు. శిష్యకో ఐసా చాహియే, గురుకో సర్బస్ దే. గురుకో ఐసా చాహియే, శిష్సే కచునలే. గురువు నిస్వార్థుడై ఉంటాడు. అతను చేసే ఏ పనిలోనూ స్వలాభం, స్వార్థం ఉండవు. అలాంటప్పుడు శిష్యుని తనువు, మనసు, ధనం ఎలా తీసుకుంటాడు? శిష్యుడు తనువు, మనసు, ధనం ఇస్తాడు. ఇందులో అతని ప్రయోజనం ఉంటుంది. గురువు ఏదో ఒక నిస్వార్థ కార్యం చేస్తుంటే శిష్యుడు కేవలం గురువును ప్రసన్నం చేసుకునేందుకు, ఆ నిస్వార్థ కార్యంలో భాగం పంచుకునేందుకు సిద్ధమవుతాడు. దీనివలన గురువును సంతోషింపచేయవచ్చుననుకుంటాడు. ఇందులోనూ శిష్యుని స్వార్థం ఉంది. గురువుకి ఏ స్వార్థమూ ఉండదు. గురు నహి భూభా తేరే ధన్ కో ఉన్ పే ధన్ హై భక్తి నామక. భూకే దూఖే కో ఖిల్వాయే ఔర్ తేరా ఉపకార్ కరావే. గురు ప్రసన్న తూ కర్తా రాజీ కాల కర్మకి చలే న బాజీ. నిజమైన గురువు తన స్వార్థమనే దోషానికి దూరంగా ఉంటాడు. శిష్యుడు సత్యమైన శిష్యుడైతే గురువు ఈ విషయం గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకుంటాడు. ఇచ్చిపుచ్చుకునే సంబంధం కేవలం ఇంతవరకే. దీనికి విభిన్నమైన దశ ఉందని గమనించినప్పుడు స్వార్థుడైన గురువు యొక్క శరణు వదిలిపెట్టి నిస్వార్థ ఆప్త పురుషుడైన గురువు దగ్గరికి వెళ్ళు. లేకుంటే మోసంలో చిక్కుకుంటావు. లక్ష్యానికి చేరటం కష్టమవుతుంది. తరువర్ ఫలేన ఆప్కో నదీనా అఛవే నీర్. పరమార్థ కే కారణే సంతన్ ధరా శరీర్. తరువర్ సర్వర్ సంత్ జన్ చౌథే బర్సే మేహా. పరమార్థ కే కారణే చారో ధారే దేహ. పారస్ మే ఔర్ సంత్ మే యహీ అంతరో జాన్. వహ లోహా కంచన్ కరే యహ కర్లే ఆప్ సమాన్. ఈ సందర్భంలో మూర్ఖులు, మోసగాళ్లైన నామమాత్రపు సేవకుల కోసం ఇలాంటి వచనాలు చెప్పబడతాయి. 3వ ప్రకరణం వేదాంతం, రాధాస్వామి మతం. జే 1 వేదాంతం వేదం యొక్క అంతం. రాధాస్వామి మతం ఆది అంత్యాల మతం. 2 కాలుని యొక్క మతం వేదాంతం. దయాళుని యొక్క మతం రాధాస్వామి మతం. 3 కాలుని మతం కాలమతం అంటే భూత, వర్తమాన సమయానుసారం ఆధ్యాత్మిక భావనలను పంచడంలో సహాయపడేది. దయాళుని మతంలో కేవలం ఆధ్యాత్మిక లయస్థితితో సంబంధం ఏర్పరచుకోవటం జరుగుతుంది. ఇది ఒక రకంగా సర్వవ్యాపక తత్వం. 4 వేదాంతంలో బ్రహ్మను ఇష్టునిగా, ఆదర్శంగా సంకల్పం ద్వారా భావించటం జరుగుతుంది. రాధాస్వామి మతంలో కేవలం గురువు ఇష్టాదర్శంతో సంబంధం ఉంటుంది. 5 పెరుగుతూ, ఆలోచిస్తూ ఉండేదానితో సంబంధం కలిగి ఉన్నది బ్రహ్మ. బ్రహ్మ పదానికి పెరిగేది, ఆలోచించేది అని అర్థం. పెరగటం, మననం ఆలోచించటం. పేరును బట్టే అది నిర్వహించే కార్యం ఉంటుంది. ఈ దృష్టితో వేదాంతం ప్రయత్న మార్గం. పెరిగి ఆలోచించటంలో ప్రయత్నం చేసే అవసరం ఉండదు. అందుకే అది కాలమతం అనబడింది. 6 రాధాస్వామి మతంలో ఆదర్శం, ఇష్టదైవం గురువే. గురుకి ధాతువు గ్రీ శబ్దం. వచనం ద్వారా మేల్కొల్పటమని దీని అర్థం. సంకేతం చేయటం జరిగింది. ఇంతే చాలు. అందుకే ఇది దయా, కృపల మార్గం. దయా మార్గం కావటం వలన దయాళ మతం అనబడింది. 7 బ్రహ్మ మరియు గురు అనే పదాల అర్థాన్ని, వాస్తవాన్ని అర్థం చేసుకునండి. సంస్కృత పదకోశాన్ని చూసి ముందుగా మిమ్మల్ని మీరు సంతుష్టపరచుకునండి. అంతకంటే ముందు వాటి అర్థం మీకు బోధపడదు. 8 ఇలా ప్రయత్నం, దయ అనే 2 పదాల గురించి శ్రద్ధగా ఆలోచించండి. మీకు దానంతటదే అంతరంలో బోధపడుతుంది. 9 చతుస్సాధనతో సంబంధం కలిగిన వారే వేదాంతానికి అర్హులు. చతుస్సాధన లంటే శమం, దమం, షట్ సంపత్తి, ముముక్షుత అనే 4 సాధనలు. మొదట్లో 4 రకాల సాధనలు చేయండి. తరువాత వేదాంత గ్రంథాలను చదవండి. ప్రయత్న మార్గంలో మీకు సాఫల్యత లభిస్తుంది. రాధాస్వామి మతంలో పంచశబ్దం అనగా 5 నామాల సాధన, దీనిని పంచసాధనా మార్గం అంటారు. 10 ప్రయత్న మార్గంలో ప్రవేశించటం వలన తురియ స్థితి లేదా 4వ పదం యొక్క విశ్వాసం దృఢమవుతుంది. దయామార్గంపై నడవటం వలన 4వ పదమే గాక 5వ పదంలో ప్రవేశించే అవకాశం లభిస్తుంది. 11 వేదాంత మతంలో ప్రయత్నం ఉంది, పరిశ్రమ ఉంది. రాధాస్వామి మతంలో దయ ఉంది, కృప ఉంది. రెండింటి మధ్య ఉన్న భేదం ఇదే. 12 బ్రహ్మను ఇష్టునిగా ధారణ చేయటంలో లేదా ఇందులో ప్రవేశించడానికి కేవలం దయ కృపను ప్రాప్తింపచేసుకోవటం అవసరం. 13 వేదాంతం జ్ఞానయోగం.
దాని సంబంధం బుద్ధి యొక్క ఆలోచన విచారాలపై ఆధారపడి ఉంటుంది. రాధాస్వామి మతం సహజయోగం. ఇందులో సులభంగా పని నెరవేరుతుంది. 14 జ్ఞానయోగం మధ్యమార్గం. మనోమయ, విజ్ఞానమయ కోశాలపై ఏకాగ్రం చేసేవారే దీనికి అర్హులు. రాధాస్వామి మతం సహజయోగం కావటం వలన సురత్తో సంబంధం ఉంటుంది. దీని సామ్యం ఆనందమయ కోశంతో ఉంటుంది. ఇది ప్రపంచంలో అన్నిటికంటే ఉన్నతమైన మార్గం. 15 వేదాంతం ఒక స్థాయి మార్గమై ఉంది. రాధాస్వామి మతం దీనికంటే ఉన్నతమైన మార్గం. గురువుగారి సత్సంగంలో ప్రవేశించినవారు ఈ మాటలను అతి కష్టంగా అర్థం చేసుకుంటారు. అర్థమైతే ఇక స్థిరంగా ఉంటారు. ఈ విషయం సత్సంగంలో చిటికె వేసినంత సులభంగా బోధించబడుతుంది. 16 3 ప్రకారాల దేహాలున్నాయి. అవి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. కర్మకాండలు ఆచరించేవారు స్థూల దేహం ప్రాణులు, వీరు దేహంతో సంబంధం కలిగి ఉంటారు. జ్ఞానకాండలాచరించేవారు సూక్ష్మదేవులైన ప్రాణులు. వీరు బుద్ధితో, మనసుతో సంబంధం కలిగి ఉంటారు. ఉపాసనా కాండకు చెందినవారు శిఖాస్థాన ప్రాణులు. వీరి సంబంధం కారణదేహంతో ఉంది. స్థూలదేహం కిందుగా ఉంటే సూక్ష్మదేహం మధ్యలో ఉంది. కారణ శరీరం అన్నిటికంటే పై స్థానంలో ఉంది. 17 దేహం, మనసు, ఆత్మ ఇవి 3. దేహంతో సంబంధం పెంచుకున్న మనిషి చాలా వరకు దేహంలోనే ఉంటాడు. బుద్ధికి సంబంధించిన మనిషి బుద్ధి, మనస్సులలో ఉంటాడు. ఆత్మతో సంబంధం కలిగిన మనిషి సురత్ లోపల ఉంటాడు. 18 ఉపాసనాకాండ శిఖరస్థానంలో ఉండగా జ్ఞానకాండ, కర్మకాండ దానికి కింది భాగాల్లో ఉన్నాయి. రాధాస్వామి మతంలో ఆ స్థానం నుండే శిక్షణా క్రమం ప్రారంభమవుతుంది. 19 కర్మకాండలో కాళ్ళు, చేతులు, జ్ఞానేంద్రియాలతో కర్మ చేస్తుంటాం. జ్ఞానకాండలో బుద్ధి, మనసులతో పని చేయించుకోవాల్సి ఉంటుంది. ఉపాసనాకాండలో కేవలం ఊహపైనే, విచారంపైనే ఏకాగ్రత చేసే ఆవశ్యకత ఉంది. ఈ మూడింటిలో తేడాలున్నాయి. 20 సంస్కృత ధాతువు క్రీతో కర్మపదం జనించింది. కర్మ అంటే చేయటమని అర్థం. ఇంద్రియాల సమూహంతో దీనికి సంబంధం ఉంది. జ్ఞానం సంస్కృత ధాతువు జ్ఞ అనగా తెలుసుకోవటం నుండి వెలువడింది. దీనికి బుద్ధి, మనస్సులతో సంబంధం ఉంటుంది. ఉపాసన సంస్కృత ధాతువు. ఉప దగ్గర, సమీపం, ఆసన కూర్చోవటం. ఉపాసన అనగా కేవలం సమీపంలో కూర్చోవటమే. ఇంతకంటే మరేం లేదు. 21 కర్మ చేయటంలో ప్రయత్నం, పరిశ్రమ రెండూ ఉంటాయి. ఆలోచించి విచారించటంలో కూడా పరిశ్రమ ఉంది. ఒక స్థానంలో కూర్చుని ఉండటంలో అధిక సదుపాయం ఉంటుంది. ఇందులో పరిశ్రమ, ప్రయత్నాలు లేవు. 22 ఈ కారణం వలననే కర్మకాండ స్థాయి కిందుగా, జ్ఞానకాండ మధ్యలో ఉపాసనాకాండ పై మార్గానిదే ఉంది. 3 దేహాల స్థితులపై విచారించి చూడటం వలన ఈ విషయం స్పష్టంగా దర్పణంలో వలె సుబోధకమవుతుంది. ఇక వేదాంతం, రాధాస్వామి మతం ఆపేక్షిక స్థాయిని అర్థం చేసుకోవడంలో కష్టం కలుగదు. శాబ్దిక వాద వివాదాల్లో పడితే వాస్తవం నుండి కోసుల దూరంలో ఉంటావు. నీకు మేం బోధించటం నిరర్ధకమవుతుంది. 23 స్థూలదేహంలో తమ ఏకాగ్రత నిలిపేవారు హఠయోగులు లేదా ప్రాణయోగులు. అన్నమయ కోసం, ప్రాణమయ కోసం రెండూ స్థూలదేహంలోవి. సూక్ష్మదేహంలో తమ ఏకాగ్రత నిలిపేవారు మానసిక యోగులు లేక జ్ఞానయోగులు. మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం రెండూ సూక్ష్మదేహం లోపల ఉంటాయి. కారణదేహంలో ఏకాగ్రత నిలుపుకునేవారు ఆనందయోగులు అనబడతారు. ఆనందమయ కోసం కారణదేహంలో ఉంది. 24 కర్మకాండలకు చెందిన వారి ధ్యేయం సాఫల్యతను పొందటం. జ్ఞానకాండకు చెందిన వారి ధ్యేయం బుద్ధి లేదా జ్ఞాన ప్రాప్తి పొందటం. ఆనంద ప్రాప్తిని పొందటమే ఉపాసన కాండకు చెందిన వారి ధ్యేయం. 25 మనిషికి ఆనందం లభిస్తే అతని బుద్ధి, ఇంద్రియాలు తమకు తాముగా సరవుతాయి. అందుకే సంతోషం ప్రాప్తించినవారు తప్పనిసరిగా సఫలురు, బుద్ధిమంతులు అవుతారు. ఎందుకంటే బుద్ధి, ఇంద్రియాలు రెండూ సంతోషానందాల ఆధీనంలో ఉన్నాయి. శిఖాస్థానాన్ని చేజిక్కించుకుంటే దేహమంతా చేతికందినట్లే. ఈ దృష్టితో రాధాస్వామి మతం యొక్క గమ్యం లభించింది. పరిశ్రమ లేకుండానే బుద్ధి, ఇంద్రియాల జ్ఞానం తనకు తానుగానే లభించింది. 26 సంతోషం ఉంటే అన్నీ ఉన్నట్లే. సంతోషం లేకుంటే ఏమీ లేనట్లే. ప్రసన్న చిత్తుల బుద్ధి, ఇంద్రియాలు నిలకడగా ఉంటాయి. అప్రసన్న చిత్తం గలవారి బుద్ధి, ఇంద్రియాలు నిలకడగా, స్థిరంగా ఉండజాలవు. అందుకే రాధాస్వామి మత శిక్షణ అన్నిటికంటే శ్రేష్టమై, ఉన్నతమై ఉంది. ప్రపంచం దీనిని అర్థం చేసుకున్నా, చేసుకోకపోయినా ఫరవాలేదు. నేను అర్థం చేసుకున్నట్లే మీరు ఆలోచించి అర్థం చేసుకుంటే వాస్తవం సులభంగా అవగతమవుతుంది. మనిషి పక్షపాతం లేకుండా న్యాయప్రియుడైన వాడైతే, ఇప్పటిదాకా హఠధర్మి, మూఢనమ్మకం గలవాడుగానో, దురభిమానిగానో కాకుంటే అది తప్పని సరిగా అర్థమవుతుంది. ఒకవేళ పక్షపాతి అయితే అతని బుద్ధి సరిగ్గా లేదు. గనుక అతడెలా అర్థం చేసుకోగలడు? ఇది సరైన రీతిలో ఉండే రహస్యం సంతోషంలోనే ఉంది. 27 వేదాంత మతం రాధాస్వామి మతాల మధ్య ఉన్న తేడా వివరించటం జరిగింది. ఈ మార్గంలో అసలైన సాఫల్యం లభించాలంటే గురుభక్తి ఉండటం అవసరం. గురుభక్తి తప్ప మరేమీ అవసరం లేదు. 28 గురుభక్తి అంటే హృదయం లోపల గురువు పట్ల ప్రేమ, ఏకత్వభావం, సహానుభూతి ఉత్పన్నం చేసుకోవాలి. ఇది సాంగత్యంతో, ఉపాసనతో ప్రాప్తిస్తుంది.
ఈ స్థితి కలిగాక ఇక ఆ వ్యక్తి మస్తిష్కం లోపల గురుస్వరూపం తనకు తానుగా సాక్షాత్కరిస్తుంది. అది అభ్యాసికుని సురత్ను ఆకర్షించుకుని దుర్పదం దాకా చేరుస్తుంది. 29 ఆదర్శం అనగా ఇష్టదైవం. ఆయన సదా నీ ఉన్నతికి కారణం అవుతాడు. గనుక అతనితో సంబంధం పెంచుకో. దాని ప్రభావం నీ హృదయంపై ప్రతిబింబిస్తుంది. ఇలా ప్రేమించే భక్తుడు ఎప్పుడూ ఏ పరిస్థితిలోనూ కింది శ్రేణులలో ఉండటం అసంభవం. అతడు తన గురువు స్థానానికి సమీపంగా వస్తాడు. 30 ఈ ప్రేమ, సానుభూతి, ఏకత్వ భావం ద్వారా కొద్ది రోజుల తరువాత నీటికి, చేపకు, బిడ్డకు తల్లికి, పువ్వుకు తుమ్మెదకు, చంద్రునికి చకోరానికి ఉన్నటువంటి ప్రేమానుబంధమే నీకు నీ గురువుతో ఏర్పడుతుంది. ఇదే భక్తి. ఈ భక్తే నీ పనిని నిర్వహించేదిగా తయారవుతుంది. 31 భక్తి ప్రదర్శన కోసం గాకుండా అంతరంలో పుట్టినదే ఉంటే అవశ్యం పని నెరవేరుతుంది. 32 గురువుతో నిమిత్తం లేకుండా బలవంతంగా శబ్దసాధన చేసే వారిలో లోపం ఉంది. గురు స్వరూపం సాక్షాత్కరించటం వల్లనే అసలైన శబ్దద్వారం తెరుచుకుంటుంది. గురువు తనకు తానుగా సులభంగా అనహదనాదం వినిపిస్తూ ధ్రువపద నివాసిగా నిన్ను చేస్తాడు. 33 కర్తా ఉస్తాద్ న కర్తా సాగిట్. గురువు లేక భగవంతుని కృపను ప్రాప్తించుకోవటమే నిజమైన కృతజ్ఞతను చెప్పటం అవుతుంది. నీ జీవనం గురురూపమైపోతుంది. సమస్త సమస్యలు తమకు తాముగా పరిష్కరించబడతాయి. గురురూపం నీ జీవనంగా ఏర్పడకుంటే ప్రాపంచిక దుమఖాలు దూరం కాజాలవు. 34 విద్యను ప్రాప్తింపచేసుకో. అర్థం చేసుకో. గ్రహించుకో. తరువాత కృపను పొందటానికి ప్రయత్నించు. ఆచరించు. ఈ సాధారణ సాధన వలన మార్గం తనకు తానుగా పరిష్కారమవుతుంది. నీలో ఏదో పరివర్తన వస్తూ ఉందని ఎవరూ చెప్పకున్నా నీకు అర్థమైపోతుంది. 35 దర్శనశాస్త్రం, ఫిలాసఫీ యొక్క ఎండిన ఎముకలను కుక్కపై నమలకు ప్రేమ అనే అమృతపానం చేయి. విద్యను ఉపయోగించుకోకుంటే, ఆచరించకుంటే అది వ్యర్థమవుతుంది. ఇది ఆచరణ మార్గం. మీ లోపల సహజ వృత్తి రావటమే సహజయోగం. రాధాస్వామి మతంలో చేరటం వలన దీనిని ప్రాప్తించుకోవటం సులభమవుతుంది. ఈ సహజవృత్తి అన్నిటికంటే శ్రేష్టమైనది. 37 నా ఈ సంకేతాలను శ్రద్ధగా చదివి సారవచనం రాధాస్వామి నజంలోని 8వ వచనం మహిమ సతగురు లోని 17వ శబ్దాన్ని అధ్యయనం చేయండి. దీనివలన మీకు లాభం కలుగుతుంది. 4వ ప్రకరణం శబ్ద మహిమ. 1 ఆకులకు నీరందించటం వలన చెట్టు ఎండిపోతుంది. మూలవేరుకు నీళ్లు అందిస్తేనే అది పచ్చగా కళకళలాడుతుంటుంది. 2 చెట్ల ఆకులను పట్టుకుంటే చెట్టు ఏనాటికీ చేతికందదు. మూలవేరును పట్టుకుంటే సమస్త వృక్షం చేతికందుతుంది. 3 ప్రపంచం అనుకరణకే అనుకరణ. ఇందులో వాస్తవికత లేదు. అనుకరణ స్థాయిలోనే ఆగిపోయిన వారికి ఏమీ దొరకదు. అసలును అంటే వాస్తవాన్ని, సత్యాన్ని అందుకోగలిగిన వారికే అది లభిస్తుంది. 4 అందుకే సంతులు శబ్దం వైపే తమ సురత్ను ఏకాగ్రం చేశారు. ఎందుకంటే శబ్దమే అన్నిటికీ మూలం. శబ్దమే మూలవేరు. దీని నుండే సమస్త శాఖలు వెలువడ్డాయి. ఇందులోనే అన్నీ చిగురిస్తున్నాయి, పుష్పిస్తున్నాయి, ఫలిస్తున్నాయి. ప్రపంచంలో దృగ్గోచరమవుతున్నదంతా శబ్దమే. 5 శబ్దం శిఖస్థానాన ఉంది. అది అన్నిటికీ ఆది. అన్ని తత్వాల సారం త్రిలోకి ఈ శబ్దం ద్వారాయే ప్రకటమవుతుంది, సాక్షాత్కరిస్తుంది. 6 త్రిలోకి అంటే మరేదో వస్తువు కాదు. పైన, మధ్యన, కిందుగా సంభవిస్తున్న స్థితుల పేరే త్రిలోకి. ఎవరిలో సత్వ, రజ, తమములు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు ఉన్నాయో వారే త్రిలోకికి చెందిన వారనవచ్చు. దేనిలో సృష్టి, స్థితి, ప్రళయాలు ఉంటాయో అది త్రిలోకి. 7 ఈ 3 స్థితులకు త్రిలోకికి అతీతమైన వస్తువు లోకంలో ఉందా? పరిశీలించు. నీ వేలు నుంచి కాలి బొటనవేలు వరకు, మడమ నుండి శిఖ వరకు గమనించు. త్రిలోకిలో 3 విభాగానికి అతీతంగా ఉన్నదేదీ లేదు. 8 ఈ త్రిలోకి నీ శరీరంలో ఉంది. ఇందులో ప్రతి అంశంలోనూ 3 భాగాలు దృగ్గోచరమవుతున్నాయి. నీకు 3 కళ్ళున్నాయి, 3 చెవులున్నాయి, 3 కాళ్లున్నాయి, 3 నాలుకలున్నాయి. 2 కళ్ల మధ్య 3వ కన్నుంది. అదే తీవ్రతిల్. 2 చేతుల నడుమ ఉన్న సుషుమ్న నాడి నీ 3వ చెయ్యి. 2 కాళ్ల మధ్య ఉన్న మేరు దండం సుషుమ్న నాడి యొక్క సహాయంతో వచ్చింది. ఇది 3వ కాలు. ప్రతి చోటా వస్తువుకు 3 విభాగాలు కనిపిస్తాయి. ఉదాహరణకు నీ వేలు, చెయ్యి, కాలు వీటన్నిటికీ 3 భాగాలున్నాయన్న విషయం నీకు తెలుసు. చెయ్యి, 3 కాళ్ల గురించే తెలియదు. అందుకే దీనిని కూడా పనిలో పనిగా వ్యాఖ్యానించడం జరుగుతోంది. దీనివలన త్రిలోకి యొక్క విషయం మరింత బాగా బోధపడుతుంది. 9 నీ శరీరం లోపల త్రిలోకియేగాక 4వ పదం కూడా ఉంది. ఈ 4వ పదం త్రిలోకికి అతీతంగా ఉంది. 10 4వ పదమే అధిష్టానం, ఆధారం, కూటస్థం. త్రిలోకి 4వ పదం శిఖరంపైని శబ్దం మొక్క ప్రాకట్యరూపమై ఉంది. 11 ఎక్కువగా వ్యాఖ్యానించవలసిన అవసరం లేదు. సత్యొక్క ప్రాకట్యపు 3 అంశాలు ప్రతి స్థాయిలోనూ కనిపిస్తున్నాయి. వీటి ఉత్పత్తి శబ్దం వల్లనే జరిగింది. 12 శబ్దాన్ని పలుకుతాం. పలకటం శబ్దం. శబ్ద ప్రాకట్యంలో అనగా శబ్ద సాక్షాత్కారంలో 3 రూపాలు కనిపిస్తున్నాయి. పలకటం, వినటం, వినటంలోని లక్ష్యం. శబ్దమే త్రిలోకిని సృజించిందని అందుకే చెప్పటం జరిగింది.
జగత్తులో కనిపిస్తున్న అన్ని రూపాలు శబ్దం యొక్క ప్రతిరూపాలే. 13 కాస్సేపు శ్రద్ధగా చూడు. విను. శబ్దం వినా ఏ వస్తువైనా ఉందేమో గమనించు. ఆజ్ఞ, ఆజ్ఞను ఇచ్చేవాడు, ఆజ్ఞను పాటించేవాడు. 3 ముగ్గురు శబ్ద స్వరూపమే. ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి 3 శబ్దమే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎవరు? ఏమిటి? కేవలం శబ్దమే. దేశం, రాజు, ప్రజలు, ముగ్గురు 3 శబ్దమే. 14 శబ్దం వ్యక్తమయ్యే వస్తువు. ఈ సృష్టి అంతా శబ్దం ద్వారా ఉద్భవించింది. అందుకే ఎప్పుడైనా ఏ వస్తువునైనా సాక్షాత్కరింపచేసుకునే యత్నం చేస్తే అది శబ్దమే అవుతుంది. శబ్దం సహాయం లేకుంటే ఏ వస్తువు వాస్తవికతను చెప్పలేం. వాస్తవాన్ని అర్థం చేసుకోలేం. దాని తత్వాన్ని చూపించలేం. అందుకే శబ్దం ఎక్కడ ఏ మాటనైనా, ఏ అంశాన్నైనా వెల్లడి చేసేదైతే దానికి కారణం కూడా శబ్దమే అవుతుంది. శబ్దమే ఉత్పత్తికర్త. శబ్దంతోనే ఉత్పత్తి నియమం రుజువవుతోంది. శబ్దం ఏమిటి? ఎలాంటి వస్తువు? బ్రహ్మ ఏమిటి? శబ్దం. బ్రహ్మ యొక్క సాక్షాత్కారం కూడా శబ్దం వల్లనే జరుగుతుంది. ఏ మనిషైనా నోరు తెరవకుండా బ్రహ్మను గురించి శబ్ద జ్ఞానం కలిగించుకుంటే బ్రహ్మ యొక్క రహస్యం ఎలా వ్యక్తమవుతుంది? 15 బ్రహ్మ, ఈశ్వరుడు, మాయ, జీవ, జంతు, వృక్ష, పశు, క్రిమికీటకాలు ఇవన్నీ ఏమిటి? కేవలం నామమే. నామం అంటే శబ్దం. అందుకే ఏ దృష్టికోణంలో చూసినా అన్నీ శబ్దమేనని తెలుసుకుంటావు. 16 సంజ్ఞ ఏదైనా వస్తువును సూచిస్తుంది. నామంలో శబ్దంగాక ఇంకా ఏముంది? నామంలో ఉన్న వస్తువు శబ్దం. దేని సహాయంతో ఈ వస్తువును వెల్లడి చేసేందుకు యత్నం చేయబడుతున్నదో అది కూడా శబ్దమే. 17 సమస్త ప్రపంచాన్ని సృజించిన సృష్టికర్త శబ్దం. యావత్ లోకం ఇది ఆకాశంలో ఉండని, పాతాళంలో ఉండని పైనుండి కింది దాకా అంతా శబ్దమేమే. 18 ప్రతి వస్తువులోనూ వ్యాపించి ఉన్న ఈ శబ్దం ఆయా వస్తువులు కంటే వేరుగానూ ఉంది. ఉదాహరణకు నా వాక్కుల కాంతి నుండి నీలో విశేషమైన భావాలు ఉద్భవించాయి. విచిత్రమైన స్థితి ఏర్పడింది కాని నా వచనాలు వేరుగానే ఉండిపోయాయి. పట్టులోకి రాలేదు. అందుకే అలఖ, అగమ, అనామ, రాధాస్వామి నామం ఇవన్నీ శబ్దాలే. శబ్దం తప్ప వీటి వాస్తవికత మరొకటేదీ లేదు. ఇదే ఆకాశం లేదా శూన్యస్థానం. అన్నిటిలోనూ ఇది కలిసిపోయి ఉంది. అన్నిటికీ అతీతంగానూ ఉంది. 19 ఈ శబ్దపు రహస్యాన్ని ఒకసారి ప్రయత్నించి అర్థం చేసుకో. అప్పుడు సంత్ మతం యొక్క వాస్తవికత అర్థమవుతుంది. సంతుల శిక్షణ శబ్దంపై ఆధారపడి ఉంది. శబ్దంలోని సూక్ష్మత్వాన్ని సంతులు తప్ప మరెవరూ అర్థం చేసుకోలేదు. దీని వాస్తవాన్ని అర్థం చేసుకోలేదు. శబ్దం యొక్క వాస్తవికతను అర్థం చేసుకోవటం వలన రాధాస్వామి మతాన్ని అర్థం చేసుకోవటం సులభమవుతుంది. 20 శబ్దం ఆకాశగుణం అంటారు. ఇది నిజమే. గుణం అంటే ఏమిటి? అదెలాంటి వస్తువు? కొంచెం ఆలోచించు. ఈ గుణం కూడా శబ్దమే. ఎక్కడెక్కడికి ఆలోచన విచారాలు వెళ్తుంటాయో, మనసు పరిభ్రమిస్తుంటుందో, వాక్కులు చేరుకుంటాయో, అనుభవం వెళ్తుందో అవన్నీ శబ్దమేనని దీని వలన స్పష్టమవుతోంది. 21 శబ్ద రహస్యాన్ని తెలుసుకోనివారు మిగిలిన వాటిని తెలుసుకున్నా, తెలుసుకోలేకపోయినా రెండూ వ్యర్థమే. శబ్దం యొక్క వాస్తవికతను గుర్తించలేని వారు అజ్ఞానులు, అర్థం చేసుకోలేనివారు అనవచ్చు. ఈ ఒక్క శబ్దాన్ని అర్థం చేసుకో, మొత్తం ప్రపంచంలోని సంగతులు అవగతమవుతాయి. 22 చైతన్యం, జ్ఞానం, వెల్లడి కావటమే శబ్దం. చైతన్యంలో ప్రాకట్యం, చలనం రెండూ ఉన్నాయి. చలనం ఉన్న చోట శబ్దం వ్యాపించి ఉంటుంది. 23 శబ్దం లేని చోట ఏముంది అని నీవడగవచ్చు. శబ్దం లేని చోట కూడా శబ్దం ఉంది. శబ్దం లేని చోట దానిని నీవు ఎలా సాక్షాత్కరింపచేసుకుంటావు? వెల్లడి చేసే, సాక్షాత్కరించుకునే స్థితి ఏర్పడితే శబ్దం తనకు తానుగా వినిపిస్తుంది. 24 శబ్ద గుప్త తబ్రహ అనాం. శబ్ద ప్రకట్ ధర్యా నాం అనామి, అరూప, అలఖ, అగమ అంటూ ఉంటావు. అవేమిటి? అవి కూడా శబ్దమే. ఈ దృష్టితో ఒకవేళ శబ్దం సత్ అయితే అసత్ కూడా శబ్దమే. నోటి కథనాలు శబ్దమే అయితే మౌనంగా ఉండేవారి మౌనం కూడా శబ్దమే. శబ్దరహితమైనది ఏదీ లేదు. 25 మిత్రులారా, రాధాస్వామి మతం యొక్క వాస్తవికతను తెలుసుకోవాలనుకుంటే ఈ శబ్దం యొక్క మహాత్యాన్ని బాగా అర్థం చేసుకోండి. జ్ఞానమార్గం సుగమమవుతుంది. ఇది అర్థం చేసుకోకుంటే ఏ విషయమూ నీకు బోధపడదు. 26 నీవు ప్రాపంచిక వ్యవహారాలు నడపదలుచుకుంటే శబ్దం సహాయం అందుకో. ఒకవేళ విద్వత్తు పాండిత్యం, బుద్ధులను వెలుగులోకి తేదలుచుకున్న శబ్దం సహాయం తీసుకో. ఆధ్యాత్మిక తత్వంతో, పరమార్థం, సంబంధం పెట్టుకోదలుచుకున్నా నీవు శబ్ద సహాయమే తీసుకోవాల్సి వస్తుంది. శబ్దం సహాయం లేనిదే నీవు ఒక్క అంగుళం కూడా ముందుకు పోలేవు. 27 శబ్దం మొదట వ్యక్తమవుతుంది. ఆ తరువాతే దానిని వ్యక్తం చేసే ఆకారాలు వెలుగులోకి వస్తాయి, అంటే కంటికి కనిపిస్తాయి. శబ్దక్రమంలో ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథ్వీ సాక్షాత్కరిస్తాయి. ఉదాహరణకు ఒకడు గురి చూసి తుపాకీ పేల్చాడు. అక్కడ మొదట శబ్దం వినిపించింది. తరువాత ప్రకాశం మిరుమిట్లు గొలిపింది. ఆ తరువాత గంధకం వాసన వచ్చింది. శబ్దం నుండి 3 గుణాలు, 5 తత్వాలు ఎలా ఉత్పన్నమవుతాయో ఈ ఉదాహరణ వలన అర్థమవుతుంది. ఇవన్నీ శబ్దం నుండే వెలువడ్డాయి. అందుకే 3 గుణాలు,
5 తత్వాలు శబ్దమేనని ఖచ్చితంగా చెప్పవచ్చు. 28 లోకం వ్యాకులంగా శోకాకులమై ఉంది. ప్రాపంచికులకు తప్పని కష్టాలు ధార్మికులకు పరమార్థ అన్వేషకులకు కూడా తప్పవు. తమ మనసు చంచలమై ఉంటోందని రాత్రింబగళ్లు ఫిర్యాదు చేస్తుంటారు కొందరు అభ్యాసికులు. సదా వీరిని కాలకర్మల చింతలు వేధిస్తుంటాయి. శబ్దం సహాయంతో అన్ని సమస్యలు తమకు తాముగా పరిష్కరించబడతాయని సంతులు ఆదేశించారు. వ్యక్తి శబ్ద సహాయం తీసుకుంటే చాలు. ఇంకేమీ చేసే అవసరం లేదు. కేవలం శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. అట్టడుగు స్థాయి నుండి మధ్య వరకు ఎదిగిరా. నీ ఘటంలో మస్తిష్కంలో ధ్వనిస్తున్న ధ్వనిని విను. అది నీలోనే ఉంది. వెదకడానికి ఎక్కడో బయటికి వెళ్లే అవసరం లేదు. ఏకాగ్రతగా దానిని వినటం ప్రారంభించు. నీవు ఘటంలోపైకి అధిరోహించటంతో నీ సాధన ప్రారంభమైంది. నిన్ను శబ్దం తనకు తానుగా పైకి చేరుస్తుంది. శబ్దం ఆగి మౌనమే మిగిలిన స్థితిలోకి, నిశ్శబ్ద స్థానానికి అది నిన్ను చేరుస్తుంది. ఆ సమయంలో నీ మస్తిష్కం శూన్యమవుతుంది. కాలానికి, కర్మానికి చెందిన జంజాటాలన్నీ తమకు తాముగా నశించిపోతాయి. తనకు తానుగా శబ్దం అశబ్ద గతిలో వ్యక్తమవుతుంది. ఇది ఉపాయం. ఇందులో పరిశ్రమగాని, కష్టంగాని ఏముంది? కొంచెం చేసి చూడు. కేవలం 6 నెలల వ్యవధిలోనే నీ స్థితి మారిపోతుంది. అభ్యాస నియమం నిన్ను జీవన్ముక్తి స్థితిలోకి చేరుస్తుంది. వ్యర్థమైన మాటల నుండి నీ నాలుకను అదుపు చేసుకో. కొద్దిపాటి సాధన చాలు. దీనిని నీవు ఎందుకు అర్థం చేసుకోవు? అర్థం చేసుకుని అభ్యాసం ఎందుకు చేయవు? కేవలం 6 నెలల సమయం చాలని నేను వాగ్దానం చేస్తున్నాను. 6 నెలల అభ్యాసం నిన్ను రాధాస్వామి ధామానికి, రాధాస్వామి పదానికి చేరుస్తుంది. 29 అజ్ఞానులు, అమాయకులు, అయోగ్యులు సంవత్సరాల తరబడి పరిశ్రమిస్తారు. మొదట్లో ఎలా అయోగ్యులుగా ఉన్నారో తరువాత కూడా అలాగే ఉండిపోతారు. వీరి హృదయంలో భ్రమ, వృధా సంశయాలు నిండి ఉన్నాయి. శబ్ద సంపాదన జరగదు. మనసులోని చిక్కులలో, సమస్యలలో చిక్కుకుని ఉంటారు. పట్టుపురుగు తన లోపలి నుండి తీగలు తీసి కన్నె చుట్టి తనే అందులో చిక్కుబడి ప్రాణాలు పోగొట్టుకుంటుంది. అట్లాగే మనిషి కాలంకర్మల వలయంలో చిక్కుబడిపోతాడు. 30 విషయం సులభంగా ఉంది. కఠినమేమీ లేదు. కేవలం ఒకసారి అర్థం చేసుకుని పనిలో నిమగ్నం కావటమే ఆలస్యం. ప్రతిరోజూ అదే స్థితి కనిపిస్తుంది. మేల్కొంటావు, పడుకుంటావు, గాఢనిద్రలోకి పోతావు. జాగ్రత్తావస్థలో మనసు ఇంద్రియాల పరిధిలో కూర్చుని వ్యవహరిస్తుంటుంది. పడుకునేటప్పుడు ఈ మనసు ఇంద్రియాల స్థానాన్ని విడిచి తన స్థానంలోకి వచ్చేస్తుంది. ఆ తరువాత స్వప్నం చూడటం ప్రారంభిస్తుంది. ఇందులో ఆకాశపాతాళాల దారులు కలుసుకుంటాయి. తరువాత తన స్థానం నుండి లేచి సుషుప్తిలోకి వెళ్లి ఈ మనసు ఖాళీ అవుతుంది. శూన్యగతిని ప్రాప్తించుకుంటుంది. సుషుప్తిలోని సున్లో ఏముంది? మనసు మనోరహితం అమన్, శాంతి అయింది. సురత్ నిరత్ అయింది. శబ్దం అశబ్దం అయింది. ప్రతిరోజూ నీకు ఈ స్థితి అనుభవానికి వస్తూ ఉంటుందో లేదో నీవు చెప్పాలి. వస్తూ ఉంటుందా? లేదు. సుషుప్తి యొక్క సున్లోకి నీవు వివసుడవై వెళతావు. శబ్దసాధన యొక్క సంపాదనలో నీవు నిమగ్నమైనప్పుడు అభ్యాస నియమ ప్రభావం వలన స్వేచ్ఛగా ఈ సున్ స్థితి నీ జాగ్రత్త స్వప్నావస్థలలో ఉత్పన్నం అవుతుంటుంది. కొంచెం సాధన సంపన్నుడవైతే చాలు, కొంత సాధన చేస్తే చాలు. 31 ఒకసారి సురత్ను శూన్యం యొక్క శిఖరంపైకి చేర్చు. దీనిది కొద్దిపాటి రసానందం లభిస్తే చాలు. ఇక ప్రపంచంలోని ఇతర రసానందం రుచిలేనిదనిపిస్తుంది. ఉన్నత స్థాయికి చెందిన ఈ రసాన్ని ప్రేమించే నీవు ఈ స్థితిని పదే పదే కావాలనుకుంటావు. జాగ్రత్త స్వప్నములను దాటి సుషుప్తి గాఢ నిద్ర లేదా శూన్యస్థితిని కాంక్షించినట్లే ఆ రసాస్వాదనను కోరుతుంటావు. ఇది అన్నిటినీ మించిన రసం. ప్రాకృతిక, స్వాభావిక రూపంలో అందరికీ ఈ కోరిక ఉంటుంది. కేవలం ఒక్కసారి ఈ స్థితిని సాక్షాత్కరించుకోవటం అవసరం. ఇక నీవు నిద్రిస్తూ మేల్కొంటావు. మేల్కొంటూ నిద్రిస్తుంటావు. మేల్కొంటూ నిద్రిస్తూ సుషుప్తి రసం ఆస్వాదిస్తూ ఉంటావు. 32 జాగ్రత్త స్వప్న సుషుప్తులు త్రిలోకీలని గుర్తుంచుకోవాలి. వాటిలో ఉత్థానం అవుతూ ఉంటుంది. నీవు ప్రతిదినం సుషుప్తి నుండి స్వప్నంలోకి, స్వప్నం నుండి జాగ్రత్తావస్థలోకి రావలసి ఉంటుంది. జాగ్రత్త నుండి స్వప్నం, స్వప్నం నుండి సుషుప్తిలోకి వెళ్లవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ స్థితి పిండ, బ్రహ్మాండ, పారబ్రహ్మాండాలలో కూడా ఉంది. 3 స్థితులలోనూ కాలచక్రం తిరుగుతుంటుంది. ముందుగా ఈ 3 స్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. తరువాత 4వ పదంలోకి చేరుకున్నప్పుడే కాలచక్రం నుండి శాశ్వతంగా విముక్తి లభిస్తుంది. జీవనమరణాలు శాశ్వతంగా అంతమవుతాయి. 33 ఏం చెప్పాలి? నామానికి చెందిన అభ్యాసికుడు అభ్యాసతత్వాన్ని అర్థం చేసుకోలేదు. అభ్యాసికునిగా రూపుదాల్చనే లేదు. రేఖ గీయడానికి బయల్దేరాడు. అది గీస్తూ గీస్తూ ఆయువు గడిచిపోయింది. చేతికేమీ అంది రాలేదు. నిజానికి విషయం సరళంగా ఉంది. కాని ఇప్పుడు కఠినంగా మారింది. తాము అభ్యాసకులమనే చెప్పుకుంటారు. కాని అభ్యాసమే చేయరు. ఆసన్ మారే క్యా హువా, బుధీనా మన్ కీ ప్యాస్, తేలీ కేరో బైల్ జో, ఘర్మే కోస్ 50. అతడు సాధనా రహస్యాలు తెలిసిన అసలైన సంత్ సాంగత్యంలో కొద్ది రోజులుంటే ఈ కష్టాలను అధిగమించేవాడు. సంతులు తప్ప ఎవరూ ఈ శబ్ద మహాత్యాన్ని అర్థం చేసుకోలేదు.
34 ఒకవేళ ఈ శబ్దం నుండి శబ్దం యొక్క సంపాదన నుండి ఓ పద్ధతి ప్రకారంగా పని నెరవేర్చుకోకుంటే జీవితంలో ఎల్లప్పుడూ దుర్దశ ఉంటుంది. బంతిలాగా అటూ ఇటూ దొర్లుతూ తిరుగుతావు. గమ్యస్థానం చేరుకునే అవకాశం లభించదు. జనన మరణాల సమస్య ఏనాటికీ పరిష్కారం కాదు. ఈ దృష్టితోనే సత్పురుషుడైన రాధాస్వామి దయాళుడు దయతో ఆదేశించాడు. శబ్దంతో దృఢమైన బాంధవ్యం ఏర్పరచుకో. ఆ శబ్ద స్థితికి చేరుకో. నీ జీవితం కొద్ది రోజులలోనే ఒకటి నుండి మరొకటిగా మారుతుంది. 5వ ప్రకరణం. నామం. వాచ్యం, లక్ష్యం. 1 గమ్యం లేని పని గమ్యరహితంగానే ఉంటుంది. నిలకడగా చేసిన పని గమ్యానికి చేరుస్తుంది. 2 అసంబద్ధమైన పనితో జీవితంలో క్రమబద్ధత రాదు. ఎంతగా ఆచితూచి పనిచేస్తే అంతగా జీవనం నియమబద్ధంగా మారుతుంది. 3 ప్రతి పనిలోనూ 2 అంశాలుంటాయి. వాచ్యం, లక్ష్యం. వాచ్యమంటే మాట, వచనం, వాక్కు. ఇది స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది, వ్యక్తమవుతూ ఉంటుంది. లక్ష్యం ఆంతరికమైనది, అంగీకరించబడేది, అర్థం చేయించబడేది, బోధించబడేది వాచ్యం. చేరవలసిన గమ్యం అయ్యే సాక్షాత్కారం ఒకటిగా కావడానికి ఆధారభూతమయ్యేది లక్ష్యం. 4 ఈ వాచ్యలక్ష్యాలను అనేక రకాలుగా వ్యాఖ్యానించవచ్చు. మనిషిలో వివేకం, జ్ఞానం ఉంటే అతడు బుద్ధిని ఉపయోగించుకుంటూ వాచ్య పదస్థాయి నుండి మరికొంత ఉన్నత స్థానానికి చేరి లక్ష్యం పదం పైకి చేరతాడు. ఒకవేళ తెలివితేటలను ఉపయోగించుకోకుంటే లక్ష్యం బహుదూరం అవుతుంది. అప్పుడు వాచ్యం యొక్క చికిత్సలు కూడా జరపబడవు. 5 లక్ష్యం ఇష్టపదం. ఇందులో తక్కువ ఎక్కువలు ఉండవు. అది ఎలా ఉందో అలాగే ఉంటుంది. వాచ్యంలో తక్కువ ఎక్కువల శ్రేణులు ఉంటాయి. 6 ఉదాహరణకు రాధాస్వామి నామం వాచ్యం, రాధాస్వామి నామం లక్ష్యం. జీవతో జపాల సంబంధం ఉన్నంతవరకు, అభ్యాసపు స్థాయిలను నిర్ణయించే ఉద్దేశం ఉన్నంతవరకు వాచ్యం అంటారు. ఇష్టపదానికి చేరినప్పుడు అది చలించనిది, నిత్యమైనది అవుతుంది. 7 గురి చూసేది వాచ్యం, లక్ష్యం గురి. వాచ్యం లక్ష్యానికి చేరుకోవడానికి దోహదపడుతుంది. చేరవలసిన గమ్యమే లక్ష్యం. తుపాకీలో తుపాకీ మందు, గుండ్లు నింపటం జరుగుతుంది. 2 కళ్లను ఏకీకృతం చేసి లక్ష్యం వైపు గురి చూడవలసి ఉంటుంది. తుపాకీ యొక్క ములుకు చిన్నగా నొక్కుతారు. ములుకు నొక్కే వరకు వాచ్యం అనవచ్చు. ములుకుపై నొక్కినప్పుడు బుల్లెట్ గురిపైకి వెళ్ళింది. గుండును, గురిని రెండింటినీ అర్థం చేసుకోవటం అవసరం. 8 నామం విషయంలో కూడా వాచ్య లక్ష్యాలతో పని తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు రాధాస్వామి నామం నాలుకతో పలికినప్పుడు అది కేవలం వాచ్యం అనవచ్చు. అది గుర్తు. లక్ష్యాన్ని చూసేవరకే దీనితో పని. ఈ హద్దు వరకు రాధాస్వామి నామ సామర్థ్యం వాచ్యానిది అయి ఉంది. దీనిని వర్ణాత్మకం అంటారు. నామం స్మరించేవాడు నామం యొక్క శ్రేణులను దాటుతూ నామం యొక్క గురిగత్తు వరకు చేరినప్పుడు అది లక్ష్యం అనబడుతుంది. 9 నామం యొక్క లక్ష్యం ధునాత్మకం. ధున్ అంటే వినిపించే శబ్దం. ఈ ధ్వని భండారం వరకు చేరుకునే సంకల్పం పటిష్టపరచబడుతుంది. వాచ్యం వద్ద అడ్డంకులేర్పడి ధ్వనితో సంబంధం కలిగించుకోకుంటే, ధ్వని ద్వారా ధ్వనితో పాటు ఏకత్వస్థితిని ఉత్పన్నం చేసుకోకుంటే ఈ నామం ఏ స్థాయిలో ఉన్నా అది వర్ణాత్మకమే అవుతుంది. దానిని ధ్వన్యాత్మకం అనుకోవడం తప్పవుతుంది. ఎందుకంటే వర్ణాత్మకంలో కేవలం బాహ్య సామగ్రి ఉంది. ధ్వన్యాత్మకంలో ఆంతరిక సామగ్రితో పాటు అంతరంలోని ప్రధానాంశం, దానితో పాటు అపారమైన, దృఢమైన, గాఢమైన సంబంధం ఉత్పన్నం చేసుకోవాలి. ఈ సంబంధం తెగిపోతుందనే భయం ఉండనంతగా దీనిని దృఢతరం చేసుకోవాలి. ధ్వన్యాత్మక నామంతో ఇలాంటి సంబంధం ఏర్పరచుకున్నవారు ధ్వనితో ఏకమవుతూ ధ్వని భండారం దాకా చేరుకున్నారు. వీరు లక్ష్యాన్ని పొందారు. వీరి జీవనం ధ్వని భండారం యొక్క జీవనం అయిపోయింది. ఈ స్థితి రానంత వరకు సత్సంగి లేదా అభ్యాసి కింది స్థాయిలలోనే పడి ఉంటాడు. 10 జిహ్వతో నామం జన్మిస్తున్నట్లే మన లోపల దాని ధ్వని వినిపిస్తుంటుంది. ధ్వని భండారం ఉన్న చోటు నుండి ధ్వని వస్తుంది. ధ్వని భండారమే మన లక్ష్యం, గమ్యం. 11 దీనిని నేను మరోరకంగా వివరించేందుకు ప్రయత్నిస్తాను. సురత్ వాచ్యం, శబ్దం లక్ష్యమై ఉంది. సురత్ అని ఆత్మను, తవజ్జా అంటారు. శబ్దం అని దాని లక్ష్యాన్ని, గమ్యాన్ని అంటారు. సురతను ఏకాగ్రం చేయటం, కేంద్రంపై స్థిరం చేయటమే వాచ్యం. అది శబ్దాన్ని వింటూ శబ్ద భండారం దాకా చేరుకున్నప్పుడు అదే లక్ష్యం అవుతుంది. 12 సురత్ శబ్దాలు పరస్పరం వేర్వేరుగా లేవు. జాతివర్గ దృష్టితో రెండూ ఒక్కటే. ఎందుకంటే ఇవి ఒక జాతికే చెందినవి కాకుంటే సురత్ శబ్దంతో ఏకం కాదు. దీని పట్ల ప్రేమను ఉత్పన్నం చేసుకోదు. 13 ప్రేమ ఒకే జాతి లేదా ఒకే వర్గం వారి మధ్యలోనే పుడుతుంది. విభిన్న జాతి, వర్గశ్రేణుల వారి మధ్య ప్రీతి, బాంధవ్యం జనించవు. ఒకవేళ జనించినా అది సత్యమైనది కాదు. 14 సురత్ శబ్దాల పరస్పర సంబంధాన్ని పువ్వులు, వాటిలోని సుగంధంతో పోల్చవచ్చు. లేదా దీపం, దాని కాంతితోనూ పోల్చవచ్చు. లేదా మట్టి పాత్ర, మట్టితో పోల్చవచ్చు. ప్రారంభస్థితిలో దృష్టిని ఏకాగ్రం చేయటం జరుగుతుంది. అది అటూ ఇటూ తొలగటం వలన వాస్తవం కోసుల దూరం అవుతుంది. 15 రెండవ ఉదాహరణ విను. నీ సురత్ పాత్ర, నా నాలుకతో వెలువడే వచనాలు శబ్దం. శబ్దానికి సురత్తో సంబంధం ఉంది.
ఒకవేళ సురత్ లేకుంటే శబ్దం ఉన్నా లేకపోయినా ఒకటే. అందుకే సురత్ వాచ్యం. శబ్దం దాని లక్ష్యం. 16 రాధాస్వామి మతంలో సురత్ శబ్దాల వ్యాఖ్య ఇదే విధంగా చేయబడుతుంది. 17 వేదాంతంలో వాచలక్ష్యాల మహావాక్యం తత్వమసి ఉంది. తత్ అంటే అది. త్వం అనగా నీవు. అసి అనగా ఉంది. అంటే అది నీవే అని అర్థం. 18 తతో లేక అది లక్ష్యం. త్వం లేక నీవు వాచ్యం. అసి మధ్యలో ఉండేది. 19 అక్కడ విద్వత్తతో లేక రివాజుగా నీవు అదే అనడం జరుగుతుంది. ఇక్కడి ఆచరణ క్రియాత్మక సురతే శబ్దమై ఉంది. సురతే శబ్దం. 20 నీకు ఇప్పుడు వాచలక్ష్యాలు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే ఇప్పుడు నేను వాటి శ్రేణుల్ని వ్యాఖ్యానిస్తాను. 21 రాధాస్వామి మతంలో సురత్ శబ్దంలో ధ్వని నామాల 5 శ్రేణులు నిర్ణయించబడినాయి. అందుకే ఇందులో పంచనామాల సాధన పద్ధతి నేర్పించబడుతుంది. 22 నోటిమాటలలో చిక్కుకుని ఉన్నవారు నిజానికి వాచానికి చెందరు. లక్ష్యానికి చెందరు. శబ్దానికి చెందరు. నామం జపించలేరు. నామం పదం దాకా చేరలేరు. 23 ఈ 5 శ్రేణులను ఒకదాని తరువాత మరొకటిగా దాటి వెళ్లటం అవసరం. సురత్ శబ్దంలోకి వెళ్లి స్థిరపడాలి. లక్ష్యాన్ని పొందాలి. పంచనామాల స్మరణలోని ఉద్దేశ్యం ఇదే. 24 పంచనామం నిజానికి స్థితుల భేదమే. స్థానాల దృష్టితో వీటి మధ్య భిన్నత్వం ఉంది. లక్ష్యంలోకి చేరాక ఈ భిన్నత్వం నశించి సర్వం ఏకమే అవుతుంది. 25 స్థూల దేహం యొక్క దృష్టితో నేను నీకు స్థితుల ప్రారంభిక పరిచయం చేస్తాను. 26 ప్రథమ స్థితి జాగ్రత్తావస్థ, రెండవ స్థితి స్వప్నావస్థ, మూడవ స్థితి సుషుప్తి అవస్థ, నాల్గవ స్థితి తుర్య, 5వది ఇష్టపదం. 27 దేహంలోని ఈ 5 స్థితుల భేదం చెప్పటం జరిగింది. అదే విధంగా బ్రహ్మాండంలోనూ 5 స్థితులు ఉన్నాయి. 28 ప్రథమ స్థితి పేరు విరాట్ లేక జ్యోతి నిరంజన లేక సహస్రదళ కమలం. రెండవ స్థితి పేరు ఓంకారం లేదా అంతర్యామి లేదా బ్రహ్మాండి మనసు. మూడవ స్థితి పేరు సవితురాత్మ హిరణ్యగర్భ లేదా బ్రహ్మ యొక్క భండారం. 4వ స్థితి పేరు భవర్ గుఫ. 5వ స్థితి పేరు సత్. 29 నీ శరీరం లోపల స్థితుల భేదం ఉన్నట్లే బ్రహ్మాండంలో కూడా ఉన్నాయి. 30 కాలం పేరే బ్రహ్మ. కాలచక్రం సక్రమంగా నడుస్తుంటుంది. దీని చక్రాల ఆకులు ఒకసారి పైకి పోతాయి, మరోసారి కిందికి వస్తాయి. ఈ ఆధారంపై చక్రాలు తిరగడానికి కారణమైన స్థితి 4వ స్థితి. ఆ తరువాత దీనికి అతీతమైన 5వ స్థితి వస్తుంది. కాలం యొక్క హద్దు కేవలం తురియా వరకే ఉంటుంది. ఇది 5వ స్థితిలోకి వెళ్లజాలదు. సంతుల తురియ ఇతర మతాలలో మతాంతరాలతో భిన్నంగా ఉంది. తురియ లేదా 4వ పదం త్రిపుటి పదం యొక్క శిఖరాన ఉంటుంది. దీని పట్ల మోసపోవద్దు. రాధాస్వామి మతంలో చేయబడిన తురియ యొక్క సంకేతం దీనికి వేరు ఉంది. పంచమ స్థితి దాకా కొంత వివేకం ఉంటుంది. దానికి అతీతమైన వాస్తవంసారతత్వం లయస్థితిలోకి మారుతూ ఉంటుంది. అక్కడికి మనసు వెళ్లదు, వాక్కు వెళ్లదు. ఇది కేవలం అనుభవ సాధ్యం. అంతరీయంగా బోధపడే విషయం. ఈ కారణం వల్లనే సత్లోకం లేదా పంచమస్థితికి ఆవల ఉండే స్థితిని అలఖ, అగమ, అనామాలంటారు. అలఖ, అగమ, అనామాలన్నిటికన్నీ లక్ష్యపదమై ఉన్నాయి. అభ్యాసికుడు అభ్యాసం ద్వారా సాక్షాత్కారాన్ని చేసుకోనంతవరకు అతడు ఆత్మదాకా చేరుకున్నాడనిపించుకోడు. 31 గురువు ఆదేశించాడు, నీవు సాధన చేస్తూ, ఆచరిస్తూ వాచ్యాన్ని లక్ష్యస్థితిలోకి మార్చుసురత్ను శబ్దంతో ఏకం చేసి సంతుల అంతిమ స్థానానికి చేరుకో. అప్పుడే ఆ మంగళమయ లక్ష్యం ప్రాప్తిస్తుంది. ఇది వినా జిభ్యతో లక్షసార్లు లక్ష్యం లక్ష్యం గమ్యం గమ్యం అని అరిస్తే లాభమేమీ ఉండదు. వాస్తవం సారతత్వం దాకా చేరుకునే అవకాశం చేతికందదు. 32 ఈ సాధన సహజయోగం అనబడుతుంది. ఇందులో కష్టమేమీ లేదు. అధికంగా పరిశ్రమించవలసిన అవసరం లేదు. కేవలం సురత్తో నాదాన్ని వినటమే ప్రయోజనం. నామాన్ని జపించేవారు తమ సురత్ను నామంలో నిక్షిప్తం చేయాలి. అభ్యాస నియమం నిన్ను ఇష్టపదం దాకా సులభంగా చేర్చుతుంది. 33 2 రకాల నామాల గురించి విశ్లేషించటం జరిగింది. చేసేవారే అర్థం చేసుకుంటారు. చేయని వారికి లక్ష జన్మల దాకా ఈ విషయం అర్థం కాదు. యహ కర్నీ కా భేద్ హై నాహి బుద్ధి విచార్ కథనీ తజ్ కర్నీ కరే తబ్ పావే కుబ్సార్. 34 లోకులు మనస్సనే పాత్రను శుభ్రం చేయరు. ఎవరిని చూసినా అహంకారులై పొగరుబోతులై కనిపిస్తుంటారు. అహంకారమత్తులో మగ్నమై ఉంటారు. గురుధారణ చేయలేదు. అతని సాంగత్యమూ చేయలేదు. వ్యర్థంగా రాధాస్వామి సత్సంగంలో ప్రవేశించి దీనిని అపకీర్తి పాలు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. కబీర్ గురు కీ భక్తికా మన్ మే భయా ఉజాస్ మన్ మంసా మాంచే నహీ హో న కహత్ హైదాస్ భక్తి భావ భాదో నది సబహీ చలే గహరాయ్ సరితా సోయి సరాహియే జో జేఠ్ మాస్ టహరాయ్ దేఖా దేఖీ భక్తికా చెడ్డే నా సాంచా రంగ్ విపత్తి పడే పచ్ఛాన్సి జో కెంచు లీ భుజంగ్. ఎవరు భక్తులో ఎవరు కారో అనే విషయం సత్సంగీయుల నడవడితో తెలిసిపోతుంది. ఎవరిలోనైనా అహంకారం ఉంటే వారు గురువును ధారణ చేయలేదని అర్థం చేసుకోవాలి. సత్నాం కే పట్టరే దేనే కో కుచ్ సాహి
कहा लगुरु संतोषिए हविस रही मन माही मन दिया जब आपना मन के संग शरीर अब देने को क्या रहा यो कत कहे कबीर ఈ ఇవ్వటంలో లోపం ఉండిపోయింది. తనువునివ్వటం సరళమే, మనస్సునివ్వటమూ సరళమే, కానీ నిజమనస్సును ఇవ్వటం అత్యంత కఠినం. అజ్ఞాని సత్సంగంలో కూర్చుంటాడు, తను నామం జపిస్తానంటాడు, తన తనువు మనస్సు ధనము సర్వం గురువుకే అర్పణమంటాడు. కాని ఇది సత్యమేనా? ఈ ప్రశ్నను ప్రతి వ్యక్తి తన మనసును అడగాలి. मन दिया कही और ही तन साधो के संग कहे कबीर कोरी गजी कैसे लागे रंग मन दिया तो भल किया निज मन दिया न जाए कहे कबीर ता दास से कैसे मन पतियाए నిజమనసునిచ్చావా? ఒకవేళ ఇస్తే సత్యమైన సేవకుడిగా మారిపోతావు, ఇవ్వకుంటే సత్యమైన సేవకుడివి కాలేవు. తన్మన్ దియా ఆపనా నిజమన్ తాకే సంగ్ కహే కబీర్ నిర్భయ భయా సున్ సతగురు पर संग तन्मन दिया तो भले किया सिर से उतरा भार जो कबहु कहा मैं दिया बहुत सहेगा मार निजमन तो नीचा की चरण कमल की कौर कहा कबीर गुरु देवबीन नजर न आवे अवूर गुरु को सिर पर राखिए चलिए आदना माही कहा कबीर ता दास को तीन लोग भया नाही गुरु माथे से उतरे शब्द बिहुना होई ताको काल घसीट हाई रोक सके न कोई नमो सद्गुरुं सच्चिदानंद रूपम नमो अद्भुतम अद्वितीयम अनुपम ओकटी नहीं रूप कोई है सब रूप तेरे तेरे सब ही पड़ा है अवुर भूप तेरे रेंडु धरासंत अवतार जग कोचिताया दुहखी दीना को अंग अपने लगाया मूडू दिया संग सतका मिला सतका जीवन तेरे नाम पर शीश तन मन है अर्पण नालगू झुके राधा स्वामी చరణ హసే హాతే తుజ కహతే హై సబ్ నమస్తే నమస్తే 5 నామం 3 రకాలుగా జపించబడుతుంది. 1 నాలుకతో నామాన్ని జపించటమంటే దేహంతో నామం జపించటమే అవుతుంది. నాలుక శరీరంలోని అవయవమే. 2 మనసులో నామం జపించటం హృదయంతో జపించటమవుతుంది. 3 శిరస్సుతో నామం జపించటం అంటే సమస్త అవయవాల నుండి నామం జపిస్తూ అందులో లయం కావటం అవుతుంది. జిభ్యతో నాలుకతో నామాన్ని స్మరించటం జపం. ఇందులో జిభ్య మనసు రెండూ సమ్మిళితమై ఉంటాయి. మనసుతో నామాన్ని స్మరించటం అజపాజపమవుతుంది. ఇందులో మనసుతో పాటు సురత్ కూడా సమ్మిళితమై ఉంటుంది. శిరస్సుతో అనగా మస్తిష్కంతో నామస్మరణ స్మరణ చేస్తే అనహదమవుతుంది. ఇందులో కేవలం సురత్ మాత్రమే ఉంటుంది. ఈ 3 స్థితులు క్షణికమైనవి, నస్వరమైనవి. ఇందులో దేనిదీ నమ్మకం లేదు. ఎవరి సురత్ నామంలో లీనమైతే అదే నిజమైనది. జాప్ మరే అజపా మరే అనహద్ భీ మర్ జాయే సురత్ సమాని శబ్దమే తాహి కాల్ నహి ఖాయ్. నాలుకతో నామం జపించటం శారీరక అభ్యాసం, మనసుతో నామం జపించటం మానసిక అభ్యాసం, శిరస్సుతో మస్తిష్కంతో నామం జపించటం ఆధ్యాత్మిక అభ్యాసం. ఈ మూడింటికి పైన 4వ స్థాయి వస్తుంది. అది ప్రాప్తిస్తే చెప్పడం వినటాల ఆవశ్యకత ఉండదు. అది ఈ మూడింటికంటే అతీతమైనది. 3 త్రిలోకి స్థానాలు. త్రిలోకిలో ఉంటూ నామాన్ని స్మరించేవారు సాధన చేస్తున్న వారికి 4వ పదంలోనే అసలైన నామం ప్రాప్తిస్తుంది. నామ రహే చౌథే పదమాహి యహ ఢూండే త్రిలోకి మాహి 3 చోర్ చౌథా పద దీన్హా సత్తనామ సతగురుగతి చిన్హా. నోటితో నామం జపిస్తూ మంచి పనే చేస్తున్నావు. మనసుతో నామం జపిస్తే మరీ మంచిది. అంతరంలో శబ్దం వింటే అన్నిటికంటే మంచిది. నోటితో నామ జపం చేయటం వర్ణాత్మక నామం అనబడుతుంది. మనసులో నామం జపించటం మానసిక నామం అనబడుతుంది. శిరస్సుతో మస్తిష్కంతో నామం జపిస్తే ధ్వన్యాత్మక నామం అనబడుతుంది. వర్ణం శారీరకమైనది. మానసిక జపం లేదా అజప జపం ఊహించుకున్నది. ధ్వనిలో సురత్న నిమగ్నలయం చేయటం ఆధ్యాత్మిక ధ్వన్యాత్మకమవుతుంది. వర్ణాత్మక నామం కేవలం బాహ్యమైనదే ఉంది. మానసిక నామం ఈ వర్ణాత్మక నామానికి వ్యాఖ్య అనవచ్చు. సురత్తో ధ్వనిని వినటం అన్నింటికంటే ఉన్నతమైనది, అన్నిటికంటే మహత్తు కలిగినది అని చెప్పవచ్చు. మనస్సు, వాక్కు, సురత్ మూడింటితోనూ నామజపం ప్రారంభమైంది. వాక్కు నిద్రించింది. మనస్సు, సురత్ ఇంకా మేల్కొనే ఉంటాయి. సురత్ శబ్దం వైపు మళ్లినప్పుడు మనస్సు నిద్రిస్తుంది. సురత్ మేల్కొనే ఉంటుంది. సురత్ ధ్వనిని వింటూ ఉంటుంది. వింటూ వింటూ సురత్ కూడా అందులో లయమైపోయింది. సురత్ శబ్దాల రెండింటి కలయిక జరిగింది. ఇప్పుడు సురత్ శబ్దం లోపల వాటి భేదం తెలియనంతగా విలీనం చెందింది. ఈ విధంగా నామం జపించేవారు తనువు, మనస్సు, ధనం, శిరస్సులను నామానికి అర్పణ చేస్తున్నారు. అర్పణ జరిగింది. కాని ఇంకా జీవనంలోని క్రియాకలాపాలు, పనులు మిగిలి ఉన్నాయి. వ్యవహారాలున్నాయి. పరమార్థం ఉంది. మరి ఈ నామం జపించే విధానం ఎలా గుర్తించగలం? జుకే రాధాస్వామి చరణ హస్తే హస్తో నవ్వుతూ తుళ్ళుతూ సంతోషంగా జీవితం గడుపుతూ శిరస్సును సదా సత్పురుషుడు రాధాస్వామి దయాలుని చరణాలలో వంచి ఉంచాలి. సమస్త ప్రపంచం సత్యమైన పరమాత్ముని పూజిస్తుందన్న భావన కలుగుతుంది. 6వ ప్రకరణం. అభ్యాసంలో ఉన్నతిని పొందే రహస్యం. 1 వినడానికి అందరూ వింటారు, కాని అర్థం చేసుకోరు. అర్థం చేసుకుని దానిని అనుసరించి తమ జీవనాన్ని చక్కదిద్దుకోరు.
అందుకే సదా అసఫలురే ఉంటారు. విషయం సరళమైనది. ఏమాత్రం కఠినంగా లేదు. కాని ఎంతటి సులభ విషయమైనా శ్రద్ధగా వినుకుంటే అది కఠినాతి కఠినమైన అంశంగా అనిపిస్తుంది. రాధాస్వామి మతయోగం ఎంతో సరళమైనది. సాధారణ వ్యక్తి సైతం కొద్దిపాటి ఏకాగ్రత, శ్రద్ధ చూపినా సులభంగా అర్థం చేసుకోగలడు. ఈ అర్థం చేసుకున్న దాన్ని ఆచరించి తమ జీవనాన్ని మెరుగుపరుచుకుంటే కొద్ది నెలలలోనే ఎంతో మార్పు కలుగుతుంది. ఉన్నతి లభిస్తే అనుభవం పెరుగుతుంది. పరిచయం లభిస్తుంది. బుద్ధి, జ్ఞానాలు పెరుగుతాయి. ఇలా చేయరు గనుకనే ఆయువంతా గడిచిపోయినా ఏమాత్రం పరివర్తన ఆ మనిషిలో కనిపించదు. 4 స్మరణ ధ్యానం భజనలలో ఏం కష్టముంది? కాముకుడు నిల్చున్నా, కూర్చున్నా, తింటున్నా, తాగుతున్నా తన కామినిని స్మరిస్తుంటాడు. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నా, శికారుకు వెళ్లినా, ప్రయాణం చేస్తున్నా ఆమెను మరువడు. అభ్యాసికుడు తన ఇష్టదైవాన్ని స్మరించడానికి ఇలాగే తన మనసునివ్వలేనా? విషయం అదే. అక్కడ మనసెలా ఇచ్చాడో ఇక్కడ అంతే. భోజనం చేయాలనే ఉద్దేశంతో అగ్ని రగిలించబడుతుంది. వంట చెరుకుతో మంటలు రగిలిస్తారు. ఎసరు పెడతారు. రొట్టెలు కాల్చుకుంటారు. ఇన్ని పనులు చేస్తున్నా భోజనం కోసం ఇదంతా చేస్తున్నాం అనే ఊహ మరుపుకు రాదు. వంట వండుతున్నామనే ఆలోచన క్షణకాలం కూడా హృదయం నుండి దూరం కాదు. ఇదే విధంగా గురు సేవకుడు గురువు యొక్క స్మరణ, ధ్యానం చేయలేనా? ఇది కఠినమైతే అది కూడా కఠినమే. ఇది సరళమైతే అది కూడా సరళమే. ఇది స్మరణ యొక్క అంశం. అర్థం చేసుకుంటే మంచిదే. అర్థం చేసుకోకుంటే చెప్పేదేముంది? అర్థం చేసుకుంటే పని నెరవేరుతుంది. లేకుంటే గాలి భోంచేస్తూ తిరుగుతుంటావు. ఎవరేం చేయగలరు? స్మరణ అంశాన్ని వివరించేటందుకు ఈ 2 ఉదాహరణలు చాలు. 5 ధ్యానం ఏమిటి? ఏదైనా వస్తువు యొక్క ధారణకు, జ్ఞాపకానికి సంపూర్ణంగా హృదయంలో స్థానమివ్వటం. ఈ ధ్యానం దృఢమైనప్పుడు నిద్రలో దీనినే స్వప్నంగా చూడటం సంభవిస్తుంది. అదే రూపం ఎదుటికి వస్తుంది. కాముకుడు కామినిని ధ్యానిస్తూ రాత్రివేళ ఆమెను స్వప్నంలో చూస్తాడు. ఆ కామిని స్వప్నంలో అతనిని కలుసుకుంటుంది. ఇదే విధంగా గురు సేవకుడు కూడా చేస్తే గురువు ధ్యానం దృఢం అవుతుంది. కామిని ధ్యానం సరళమూ, గురు ధ్యానము కఠినమూనా? ఎలాంటి అంధకార, ఆశ్చర్యకరమైన విషయం! నియమం ఒక్కటే. మనసును ఇవ్వకపోవటమే తేడా. విచారశక్తిని దృఢతరం చేయకపోవటమే తేడా. ధ్యాన సంబంధం స్వప్న స్థితితో ఉంది. కళ్ళు మూతబడతాయి. స్వప్నం స్థానంలో సురత్ పైకి అధిరోహించి గురుస్వరూపాన్ని తన లోపల ప్రకటింపచేసుకుంటుంది. ఏకాగ్రతనిస్తే అంతా జరుగుతుంది. లేకుంటే ఏమీ లేదు. మొదటి 2 ఉదాహరణలు ధ్యాన విషయంలో కూడా అన్వయిస్తాయి. అర్థం చేసుకుంటే ధ్యానం సిద్ధిస్తుంది. అర్థం చేసుకోకుంటే గాలి భోంచేస్తూ తిరుగుతావు. 6 ఇక మిగిలింది 3వ విషయం భజన. మనిషి పాటకచేరీలు వింటుంటాడు. దానికి మనసునిచ్చాడు. అంటే మనసు పెట్టి మరీ విన్నాడు. సంతోషం కలిగింది. మత్తు కలిగింది. మౌనంగా గాఢనిద్రలోకి జారుకున్నాడు. ఇది లయస్థితి. పిల్లలకు పాటలు వింటుంటే, కథలు వింటుంటే నిద్ర వస్తుంది. శిష్యుడు శబ్దం వింటాడు. శబ్ద అభ్యాసం చేస్తాడు. వింటూ వింటూ సాధారణ నిద్రలోకి వెళ్ళడుగాని తన లోపల శూన్యావస్థను ఉత్పన్నం చేసుకుంటాడు. ఇదే లయస్థితి. ఇదే శూన్య సమాధి. పిల్లల వంటి సాధారణ సరళ స్వభావం తన లోపల ఉత్పన్నం చేసుకోనందుకే శూన్యస్థితి ప్రాప్తించదు. 7 ఇప్పుడిక నీవే ఆలోచించు. స్మరణ, ధ్యానం, భజనలలో ఎలాంటి స్థితి ఉంది? స్థూల జగత్తు యొక్క వ్యవహారాలు నిర్వర్తిస్తూ ప్రతి వ్యక్తి స్మరణ ధ్యాన భజలు చేస్తాడు. చేయగలడు. కాని గురునామం విషయం వచ్చేసరికి చిత్తం ఇటువైపు ఆకర్షితం కాదు. 8 హృదయం శుద్ధంగా ఉండాలి. ఆసక్తిగా సత్సంగం చేయాలి. ఇక కఠినం ఏముంది? 30 9 స్మరణ ఎలా ఉండాలి? దిల్ బాయార్ 10 బకార్. నీవేం పని చేస్తున్నా నీ గురువు జ్ఞాపకం మనసులో మెదలుతుండాలి. ఇది స్మరణ. మరి ధ్యానం ఏమిటి? వినండి. దిల్కే ఆయనే మే హై తస్వీర్ యార్. జబ్ జరా గర్దన్ ఝుకాయి దేఖ్లీ. కళ్ళు మూసుకోగానే గురుని స్వరూపం అంతరంలో సాక్షాత్కరించుకుంటే ఆ ధ్యానం ఎందుకు? లకీర్ కే ఫకీర్ అన్నట్లు నిర్లక్ష్యంగా ఉండేవారు ఎన్నడూ దారిలోకి రారు. భ్రమ మరియు కల్పనలలో తమ మోకాలుని అడ్డుపెడుతుంటారు. ఇక మరి వీరి ఉన్నతి జరగాలంటే ఎలా జరుగుతుంది? వీరికి అభ్యాసంలోని ఆనందం రావాలంటే ఎలా వస్తుంది? భజన ఎలా జరగాలి? దానికి సమాధానం ఇది. 3 బంద్ లగాయ్ కర్ సున్ అనహద్ధున్ తాన్. భజన్ సమాహిత్ చిత్కర్ అవుర్ అవుర్ నహి కాన్. శబ్దం వింటూ వింటూ సురత్ శబ్దంతో కలసి ఏకమవుతుంది. ఇది దీని స్వభావం. మొదట్లో సురత్ సురత్గా ఉంటుంది. కాని భజన వింటూ వింటూ నిరత్ అవుతుంది. పిచ్చి వాళ్లకు సురత్ నిరత్ల జ్ఞానం కూడా ఉండదు. వారు మనస్ఫూర్తిగా సత్సంగం చేయరు. ఏకాగ్రతతో వాణి పఠనం చేయరు. ఇక గురువాణి తన రహస్యాన్ని వీరికి ఎలా అందిస్తుంది? గురువాక్కు ఏ విధంగా గమ్యం వైపు తీసుకుపోతుంది? మందియా కహి ఔర్ హి తన్ సాధూ కే సంగ్. కహే కబీర్ కోరి గజీ కేసే లాగే రంగ్.
సూక్ష్మత పవిత్రలతో వ్యవహరించుకుంటే సఫలత ఎలా లభిస్తుంది? మాట చిన్నదే. బూంద్ కా చూకా ఘడా ఢల్కావే. సో రస్ఫిర్ సపనేహు నహి పావే. 12 రాధాస్వామి మత సాధన అభ్యాస విషయాన్ని పరిచయం చేసింది. రాత్రింబగళ్లు సత్సంగంలో అదే అంశం బోధించబడుతుంది. కాని మూరఖ్ కో సమझवते జ్ఞాన్ గాంట్ కా జాయ్. కోయలా హోయిన ఊజలా చాహే సో మన్ సాబుల్లాయ్. 13 మేఘాలు అమృతాన్ని వర్షించినా వెదురు మొక్క ఎప్పటికీ పుష్పించదు, ఫలించదు. మూర్ఖునికి గురువుగా బ్రహ్మే దిగివచ్చినా అతడు చైతన్యాన్ని పొందడు. సమయం నష్టపరుచుకుంటాడు. రాధాస్వామి మతానికి చెడు పేరు తెస్తారు. 25 సంవత్సరాల నుండి సాధన చేస్తున్నాను కాని ఏమీ ఫలితం లేదని ఒకరంటారు. ఈ జీవనంలో ఏమీ కాదు, మరో జన్మ ధరించాల్సి వస్తుంది అని మరొకరంటారు. గురుమూర్తి యొక్క ధ్యానం కానే కాజాలదని ఇంకొకరంటారు. చిన్న పిల్లలకు అ ఆ ఇ ఈ అని అక్షరాలు దిద్దిస్తారు. శిక్షణనిస్తారు. చదువు నేర్పుతారు. వాళ్ళు గొప్ప విద్వాంసులవుతారు. సత్పదం యొక్క జిజ్ఞాసువులకి స్మరణ ధ్యానం భజనల పద్ధతి చెబుతాడు గురువు. అయినా వీరు గురువు ధ్యానం చేయరు. శబ్దం ప్రకటం కాదు. గురువు స్వయంగా స్మరణ ధ్యానం భజనల శిక్షణ ఇచ్చినప్పుడు అది ఫలించకూడదనుకుంటాడా? ఆలోచించండి. ఈ సరళమైన మాటలను కొంచెం విచారించండి. ఆలోచించండి. ఆ తర్వాత అభ్యాసంలో మనసును ఏకాగ్రం చేయటం వలన పని జరుగుతుంది. 7వ ప్రకరణం. సంత్ మతం. ఏకంలో అనేకం ఉన్నాయి. అనేకంలో ఏకం ఉంది. కాలంలో మాయ, మాయలో కాలం ఉన్నాయి. పురుషునిలో ప్రకృతి, ప్రకృతిలో పురుషుడు ఉన్నారు. గుణాతీతం, జాత్ లో గుణం, సిఫాత్ గుణంలో గుణాతీతం ఉన్నాయి. ఈ ద్వంద్వం పేరే ప్రపంచం. ప్రపంచం మరేమిటో కాదు, కేవలం ద్వంద్వం యొక్క స్థానం. ద్వంద్వంలో సదా జగడం జరుగుతూ ఉంటుంది. అహంకారం వినోదిస్తూ ఉంటుంది. ఇది ప్రకృతి నియమం. ఏకత్వం, అద్వితీయ తత్వాల శిక్షణను నువ్వెంతగా ఇచ్చినా ద్వంద్వం యొక్క లక్షణాన్ని ఎలా చెరపగలవు? ఇక్కడ తర్కవితర్కాలతో, దార్శనిక వాద వివాదాలతో పని జరగదు. మాటలు చెప్పటం వేరు, వాస్తవాన్ని తెలుసుకోవటం వేరు. అమూల్య జీవనాన్ని వృధా కబుర్లతో నష్టపరుచుకోవటం ఎందుకు? సంత్ మతం ఈ జగడాలలో చిక్కుకోదు. సంత మతం మాయను మిథ్య అనో, జరగనిదనో చెప్పదు. జీవన పరిధిలో మాయ ఒక వస్తువు. ఇది తన అస్తిత్వాన్ని నిలుపుకుని మరో అస్తిత్వపు ఆధీనంలో ఉంది. ప్రారంభిక సత్సంగంలో కేవలం ఇంతవరకే బోధిస్తే చాలు. ఇంతవరకు అర్థం చేసుకుంటే చాలు. మనస్సు కేంద్రాలు మారిన కొద్దీ దీని రహస్యం దానంతటా అదే అర్థమవుతుంది. ఈ శ్రేణులను దాటినప్పుడు చెప్పేది, వినేది ఏమీ ఉండదు. ఒకవేళ నీవు ఇలాగే ఏకానేకాల చిక్కులలో పడి ఉంటే దీనివలన నీచేతికేం అందుతుంది? నీకేం లభిస్తుంది? ఈశ్వరుడు ఒక్కడే. సరే, అయితే ఏమిటి? మనస్సును ఈశ్వరునితో ఎలా జతకలుపుతావు? ప్రపంచం పట్ల అది మృతి చెందనే లేదు. ఈశ్వరుని వైపు బయలుదేరావు. ప్రపంచం నీ కొమ్ము వదలకుండా పట్టుకుంది. ఇటు ప్రపంచానికి అటు పరమాత్మునికి గాకుండా మిగులుతావు. అలా మనిషి జీవితమంతా దుఃఖమయంగానే గడిచిపోతుంది. అందుకే సంత్ మతం హెచ్చరిస్తోంది. ఓ మనిషి, ఏ జగడంలో ఇరుక్కున్నావు? ఏకానేకాల సంపాదన సాధనను సులభంగా చేయి. కొంచెం సేపు సత్సంగం చేయి. సురత్ శబ్దయోగ అభ్యాసం చేయి. మనసు యొక్క గదిని మార్చు. వాస్తవం తనకు తానుగా బోధపడుతుంది. ఏకానేకాల చిక్కులలో చిక్కుకుంటే నీకేమీ లభించదు. అసలు సత్యమేమిటంటే ఈ వాస్తవం అనేది ఒకటిలోనూ లేదు, రెండింటిలోనూ లేదు. అది ఎలా ఉందో అలాగే ఉంది. లోకమనే తోటలోకి వచ్చి పళ్ళు తినాలనుకుంటే పళ్ళు తిను. మొక్కలు లెక్క బెట్టాలనుకుంటే మొక్కల్నే లెక్కబెట్టు. ఇందులోనే మునిగి తేలుతుంటావు. చివరికి ఏమీ లభించదు. సంత్ మతం కేవలం శుద్ధ జ్ఞానం కాదు. శుద్ధ కర్మకాండల మార్గమని చెప్పలేం కాని అది జ్ఞాన కర్మల తత్వం. అది జ్ఞానాన్ని విమర్శించి ఖండించదు. కర్మ విరోధులతో సంబంధం పెంచుకోదు. కాని దీని మార్గం జ్ఞాన కర్మల మధ్య కనిపిస్తుంది. ఇది మతాలకో ప్రపంచానికో సంబంధించిన మార్గం కాదు. సంబంధ అసంబంధాల మార్గం. కర్మ జ్ఞాన ఉపాసనలను సమ్మిళితం చేస్తూ కర్మను ఆచరణను తన వెంట నడిచేవానిగా చేసుకుంటుంది. ఇది ఒక రకమైన ఆచరణ మార్గం. ఇందులో ఆచరణ, వివేక జ్ఞానాలు ఒకదాని వెంట మరొకటి ఉంటాయి. ముందుగా సముచితమైన పద్ధతిలో మానవీయ భావనలను వ్యాఖ్యానించడం వలన అనేక భ్రమలు, విచారాలు ముళ్లవలె గుచ్చుకోకుండా ఉంటాయి. లేకుంటే ఈ విచారాలే, ఈ ఆలోచనలే ముందు వ్యాకులపరిచే వాతావరణాన్ని ఏర్పరుస్తాయి. దానివలన మనిషి తప్పుదారి పట్టవచ్చు. సంత్ మతం తన సాధన, అభ్యాసాల కోసం మనసు నిలిచే స్థానాలను, యుక్తిని నేర్పుతుంది. ఈ యుక్తి చేతికందితే ఇతర సంబంధమైన అంశాల భయం శాశ్వతంగా హృదయం నుండి దూరం అవుతుంది. జాగ్రత్త! ఈ విషయం అర్థం కానంతవరకు అడుగు ముందుకు వెయ్యకూడదు. లేకుంటే మోసపోతావు. అర్థం చేసుకుంటే ఆధ్యాత్మిక లాభం కలుగుతుంది.
ఈ జీవనకాలంలోనే నిన్ను నీవు ఉత్తమంగా మార్చుకోగలవు. అర్థం చేసుకోకుంటే సాధనాభ్యాసాలు చేసి సిద్ధిశక్తి చమత్కారాల చిక్కులలో చిక్కుకుంటావు. ఒకవేళ ఇది కాకుంటే మతాలను పాటించే వాటిపై పక్షపాతివి, సంకీర్ణ హృదయుడవు, మూఢ నమ్మకాలు గల వాడివి అవుతావు. నిన్ను నీవు పొగడుకుంటూ ఇతరులను ఏవగించుకుంటావు. వారి హృదయాలను దుమఖపెట్టే అపరాధం చేస్తావు. ధర్మం యొక్క అసలు ధ్యేయం నుండి దూరమవుతావు. వంచింపబడతావు. రాధాస్వామి మతంలో సత్సంగం, అభ్యాసం ఈ రెండు విషయాలపైనే అధిక శ్రద్ధ ఇవ్వటం జరుగుతుంది. అభ్యాసికుల మనసు స్థానాలను మార్చి సురత్ స్థానానికి తీసుకురాబడుతుంది. మనోమత జీవనానికి బదులుగా సురత్ జీవన అర్హత లభిస్తుంది. కానీ చిక్కేమిటంటే మనసు స్థానాన్ని, మనసు తీరాన్ని మార్చే రహస్యాన్ని అర్థం చేసుకునేవారు వేలలో ఒక్కరు కూడా దొరకరు. మనసు చంచలమైనది. మనసు నిశ్చలమైనది. మనసులో చంచలత్వం, నిశ్చలత్వం రెండూ ఉన్నాయి. మనసు స్థానంలో, మనసు తీరంలో ఉన్నంతవరకు మననశక్తి కారణంగా అది చంచలంగా ఉంటుంది. కాని అది సురత్ స్థానంపై కూర్చున్నప్పుడు నిశ్చలమవుతుంది. ఈ రహస్యాన్ని కేవలం ఒక్కసారి అర్థం చేసుకుంటే చాలు. మనసు యొక్క మననశక్తిపై, చంచల శక్తిపై విజయం పొందుతావు. ఈ మనసే అహంకార స్థానంలో కూర్చుని నిన్ను అహంకారిగా, దురాశ స్థానంలో కూర్చుని దురాశపరునిగా, కామం స్థానంలో కూర్చుని కాముకునిగా, క్రోధం స్థానంలో కూర్చుని క్రోధిగా, మోహం స్థానంలో కూర్చుని మోహిగా తయారు చేస్తుంది. ఈ మనసే నిన్ను దీనత్వ స్థానంలో కూర్చుని దీనునిగా, నిర్లోభ స్థానంలో కూర్చుని నిర్లోభిగా, కామరహిత స్థానంలో కూర్చుని కామరహితునిగా, క్రోధరహిత స్థానంలో కూర్చుని క్రోధరహితునిగా, నిర్మోహ స్థానంలో కూర్చుని నిర్మోహిగా చేస్తుంది. ఒకవేళ ప్రయత్నిస్తే దైనిక జీవన వ్యవహారంలో ఇవన్నీ చూడగలవు. ఇలా మనసు నిలిచే స్థానాలు మారినప్పుడు శిష్టునిగా, అశిష్టునిగా, చింతలేని వానిగా, చింతించే వానిగా మనిషి మారుతుంటాడు. ఇక్కడ ఉన్నదంతా దీని లీలా వినోదమే అనవచ్చు. ఇది నీవు సులభంగా అర్థం చేసుకోగలవు. ఒక వ్యక్తికి పిచ్చి పట్టింది. ఇందుకు కారణం ఏమిటి? అతని శరీరంలో అతని మనసు మనన శక్తి లోటు అధికంగా ఉన్న చోట నివాసం ఏర్పరచుకుంటుంది. ఇప్పుడు మనసు నిర్భయమవుతుంది. దేనిని లెక్క చేయదు. మరణమంటే భయపడదు. జీవించాలని కోరదు. ఈ వికారం దానికి ఎందుకు వచ్చింది? ఎందుకంటే అతని మనసు యొక్క స్థానం మరో చోటికి మళ్ళింది. మనసు తన అసలైన స్థానంపై, స్థితిపై ఉన్నంతవరకు అది ఆలోచించటంలో, అర్థం చేసుకోవటంలో నిమగ్నమై ఉంటుంది. ఇలా అతిగా ఆలోచించి, అర్థం చేసుకునే అలవాటులోనే దాని చంచలత్వ రహస్యం దాగి ఉంది. భయం కలిగినా అది అచేతనం అవుతుంది. నిర్భయత్వస్థితిలో శాంతంగా ఉంటుంది. దయాల్ మతం ఈ మనసు గదిని మార్చే యుక్తిని నేర్పిస్తుంది. అయితే అది మనసును చంపాలనే యుక్తి కాదు. మనసు ఎంతో ఉపయోగపడే వస్తువు. ఇది అన్ని పనులలోనూ ఉపయోగపడుతుంది. కనుక ఇది జీవించి ఉండటం అవసరం. చంచలత్వ స్వభావాన్ని వదిలిపెట్టగలిగేలా దానిని మార్చాలి. మనసును అలాంటి స్థానం పైకి చేర్చాలి. ప్రపంచం, పరమార్థం రెండింటి పనులను అది చేయాలి. దానితో పాటే మనసుకు ఆంతరిక ప్రసన్నత లభిస్తుండాలి. సురత్ స్థాన వివరాలను రాధాస్వామి మతం స్పష్టంగా చెబుతుంది. సురత్ స్థాన రహస్యం తెలియనందున సాధకుడు చిక్కుల పాలవుతాడు. ఏదో ఒక స్థానం పైకి ఆకర్షించబడినప్పుడు తనకు తోచిన రీతిలో సాధన చేస్తూ సురత్ స్థాన వివరాలు తెలుసుకున్న అతడు ఏదో ఒక విశేషమైన అంతరీయ స్థానాన్ని చూసి అందులోనే చిక్కుపడిపోతాడు. విశేష శక్తి స్థానంపై అతని సురత్ కూర్చుండిపోయినందున సిద్ధి శక్తి లభిస్తుంది. కాని ఆపైన అతని ఆధ్యాత్మిక ఉన్నతి ఆగిపోతుంది. ఇక అతని సాధన నిరర్ధకమవుతుంది. ఎందుకంటే అతని మనస్సు కిందకి దిగదు. ఆ ప్రత్యేక విశేష స్థానాన్ని విడిచి పైకి వెళ్లదు. త్రిశంకు స్వర్గంలో వలె మధ్యలోనే నిలిచిపోతుంది. ఈ స్థితి మంచిది కాదు. ఆధ్యాత్మిక అనుభవం కలిగిన గురువు దొరకనంత వరకు అతని పరిస్థితి శోచనీయంగా మారుతుంది. అందుకే రాధాస్వామి మతం సురత్ నిలిచే స్థానాల చిరునామాలను చెప్పి అభ్యాసకులకు ఉన్నతి మార్గం చూపిస్తుంది. అందువలన ఎవరూ ఏ చోట ఆగి నిలిచిపోయే ప్రమాదం ఉండదు. స్థానం మార్చే విషయంలో శ్రద్ధ, ఏకాగ్రత చూపటం వలన ఈ అంశాలన్నీ అర్థమవుతాయి. విధిపూర్వకంగా అభ్యాసం చేసేవారు సాధన స్థానాలపై ఉన్నతిని పొందుతూ ఆత్మ శరీరాల ఆపేక్షిక మండలాలను దాటుతారు. 8వ ప్రకరణం. ఆదర్శ ఇష్టదైవం వాస్తవం. అది ఒకటి కాదు, అనేకం కాదు. ఒకటి, అనేకం రెండూ తానే అయి ఉంది. స్పష్టపదాలలో పూర్తిగా నిర్ణయం చేయబడజాలని వస్తువే ఆదర్శం, ఇష్టదైవం, వాస్తవం. దీనిని చెప్పేవాడు చెప్పలేడు. వినేవాడు వినలేడు. తెలుసుకునేవాడు తెలుసుకోలేడు. గుర్తించేవాడు గుర్తించలేడు. మౌనంగా ఉన్న ఆ స్థితి ఆశ్చర్యకరమైన స్థితి. ఇది వర్ణనకు అతీతంగా ఉంది. అనుభవం వలననే కొంత తెలుస్తుంది. అది చెప్పే విషయం కాదని కొందరు అంటూ ఉంటారు. కానీ దీని గురించి కొద్దో గొప్పో చెప్పనివారు ఒక్కరు కూడా కనిపించరు. ఆశ్చర్యపోయినవారు తమ హృదయాలలోని భావాలను దానిదాకా చేర్చడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మౌనంగా ఉండటం తప్ప వారికి ఏ ఉపాయం తోచదు. మాట్లాడుతూ, చెబుతూ మౌనంగా ఉంటూ దానిని ప్రశంసించే ఏర్పాటు ఉంటుంది. విశ్వాసం, అవిశ్వాసం, స్వీకృతి, అస్వీకృతుల శక్తులు కూడా పరాధీనతలో, వివసత్వంలో ఉంటాయి. హైరత్ 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 హోయి. హైరత్ రూపధరాపుని సోయి.
నాలుగు వైపులా దీని వర్ణనే ఉంది. కాని దాని వైపు నుండి శిథిలత మౌనం ఉంది. అందరికీ దాని అన్వేషణ, కోరిక ఉన్నాయి. అందరికీ దాని పట్ల నిర్లక్ష్యం కూడా ఉంది. చివరికి అది ఏమిటి? తెలుసుకున్నవారి తెలుసుకోవడం తెలియని దానితో సమానం. తెలుసుకోని వారికి ఏదీ తెలియదు. అస్తికులు, నాస్తికులు, నమ్మేవారు, నమ్మనివారు రెండు వర్గాల వారు ఈ స్థానంపై ఒకలాంటి సామర్థ్యమునే ఉంచుతారు. ధర్మపరులు, అధర్మపరులు ఈ విషయంలో ఇద్దరూ సమానమే. ఆశ్చర్యం తప్ప ఏ విషయమూ అర్థం కాదు. విచిత్రమైన వ్యవహారం. అందరికంటే ముందుగా ఋషులు, మునులు దీనివైపు ఆకర్షితులయ్యారు. అన్నీ అతడే, అన్నీ అతనిలోనే ఉన్నాయి అని ఋషులన్నారు. ఏమి చెప్పడానికి వీల్లేదు. చెప్పలేం అన్నారు మునులు. వాళ్లు మౌనంగా ఉండిపోయారు. ఋషులు మంత్రద్రష్టలని, సత్ రహస్యం తెలిసిన వారని అంటారు. మునులను మౌన సాధన చేసేవారని చెప్పటం జరిగింది. ఇలా రెండు శాఖలు ఉత్పన్నమయ్యాయి. కొందరు స్వీకరించిన, ఆచరించిన వ్యవహారాన్ని ఏతి మార్గం అనబడింది. మరికొందరు స్వీకరించిన దానిని నేతి మార్గం అన్నారు. ఏతి అంటే అదేది, నేతి అంటే అది ఇది కాదు అని అర్థం. వీరే ఆస్తిక, నాస్తికులయ్యారు. వీరిలో ఎవరూ చరమసీమకు చేరకపోవటం ఆశ్చర్యకరం. అక్కడికి ఎవరు పోగలరు? ఇద్దరూ వ్యగ్రత తప్ప మరో ఉపాయం చూడలేదు. కాని వారు స్వాభావిక భావాన్ని ఏం చేస్తారు? అది అందరినీ తన వైపు ఆకర్షిస్తుంటుంది. విశ్రాంతిగా ఉండనీయదు. హృదయస్థితిని ఎవరేం చేస్తారు? ఋషులు ధ్యానమగ్నులయ్యారు. ధ్యానిస్తూ మంత్రాల రూపంలో ఆ పరమాత్మ స్థితిని స్తుతిస్తూ భావయుక్తంగా రాగాలాపన చేశారు. అవన్నీ వేదాల్లో నిండి ఉన్నాయి. మునులు జ్ఞానులయ్యారు. బుద్ధి యొక్క తీవ్రత, తీక్షణత, ఉగ్రతతో పని చేయసాగారు. వాటి విషయాలు ఉపనిషత్తుల రహస్యమయ వచనాలలో నిండి ఉన్నాయి. ఇవి ప్రపంచం యొక్క ఆదిమార్గపు రెండు శాఖలు. ఋషులు కర్మకాండల నియమాల బీజం వేశారు. కర్మ యొక్క క్రమంలో దానిని అందుకునే యుక్తిని కనిపెట్టదలచారు. కాని అది చేతికి అందుతుందా? అందలేదు. ఎందుకంటే తత్వభావాలతో, గుణాలతో దానికి సంబంధం ఉంది. దివ్యశక్తులు దేవతలుగా పిలువబడసాగారు. ఆవాహన చేయటం వలన దేవతలు రాసాగారు. సిద్ధిశక్తి రాసాగింది. శక్తులు పెరిగాయి. మనుషులలో వీరికి మాననీయులనే గుర్తింపు వచ్చింది. మునుల జ్ఞానకాండ బీజం వేశారు. పరమాత్ముని ప్రాప్తికోసం జ్ఞానమే సాధనం అని చెప్పారు. కర్మస్థితి విశేషమైనదని వారి దృష్టిలోకి రాలేదు. వీరు సత్విచారాల వైపు ఆకర్షితులయ్యారు. వారికి ఏదో ఒక హద్దు వరకు హృదయం యొక్క శాంతి సుఖాల రుచి దొరకసాగింది. వారు కూడా మనుషులలో పూజనీయులుగా గణుతింపబడసాగారు. ఇది ఈ రెండు ప్రణాళికల పరిణామం. ఈ ఏతినేతి మార్గాల అతి సూక్ష్మ, స్పష్ట ఇతిహాసం. ఏతి వారి వాదన ఏది ఉందో అదే ఉండగా, నేతి మార్గం వారు అతడు ఇందులో ఏదీ కాదు అంటారు. మొదట్లో ప్రతి రెండు జట్టుల స్థితి ఒక హద్దు వరకు సంతోషజనకంగానే ఉంది. కాని ఆ తరువాత సాధన సంపన్నులు తగిన కొద్దీ వారి స్థానాన్ని విద్వాంసులు ఆక్రమించారు. పరస్పర విద్వత్తుతో కూడిన వాదవివాదాల క్షేత్రం విస్తృతమైంది. ఏతి మార్గం వారు తమ సిద్ధాంతాన్ని విస్తృతం చేశారు. నేతి మార్గం వారు ఈ సిద్ధాంతాలను శక్తిహీనమైనవని, నిరర్ధకమైనవనే భావించి బుద్ధి సాయంతో పరిశోధనలో పడ్డారు. ఇది కర్మ జ్ఞానాల యోగ్యత అయింది. యుగాల పర్యంతం ఈ స్థితి ఏర్పడింది. దీని క్రమంలో ఒక మూడవ జట్టు సాక్షాత్కరించింది. ఇది సమస్త ప్రపంచాన్ని ఆశ్చర్యచకితులను చేసింది. అది కర్మల జ్ఞానాలను రెండింటినీ అపర్యాప్తంగా భావించి ఉపాసనా కాండ ప్రాముఖ్యాన్ని చాటింది. ఒక సర్వజనామోద మార్గం కనుగొని దానిని అంగీకరించేవారికి, అంగీకరించని వారికి పరిచయం చేశారు. ఇది ఎక్కువ మందికి సంతోషాన్ని కలిగించింది. ఇది ధర్మ త్రిపుటి. ధర్మం యొక్క త్రిపుటి. ఇది హిందువులలో ఇప్పటివరకు స్పష్టమైన రూపంలో దృష్టిగోచరం అవుతుంది. మొదట్లో ఉపాసనా కాండలేదు. జ్ఞాన, కర్మ మార్గాలు మాత్రమే ఉండేవి. ఇది తరువాత కనుగొన్న మార్గం. ఉపాసన రెండు సంస్కృత పదాలతో ఏర్పడింది. ఉప అనగా దగ్గర, సమీపంలో, అసన మనగా కూర్చోవటం, సమీపంలోని సాంగత్యం పేరే ఉపాసన. శిష్యులు ఋషుల వద్ద కూర్చుని ప్రశ్నోత్తరాలు జరిపేవారు. దీనినే ఉపాసన అనేవారు. ఈ ఉపాసన కొన్నాళ్లకు భక్తి రూపం ధరించింది. ఇందులో ధ్యానానికి సంబంధించిన అంశాలను పెంచటం జరిగింది. కాని ఉపాసన క్రమంగా పెరిగిపోయి అందులో వేల రకాల మాటలు సమ్మిళితమయ్యాయి. ఉదాహరణకు పూజలు, వ్రతాలు, తీర్థయాత్రలు మొదలైనవి. ఇవి కూడా క్రమేణా సారం నుండి, వాస్తవం నుండి దూరమై నితాంతం బహిర్ముఖిగా మారింది. బహిర్ముఖి కావటం వలన పలురకాల సిద్ధాంతాలు రూపొందించారు. దీనివలన మనిషి వాటి వ్యవహారాల్లోనే పడి ఉంటూ తన ఆయువును నష్టపరుచుకుంటాడు. ఇహలోక పరలోకాలు రెండింటినీ పోగొట్టుకుంటాడు. ఇదే విధంగా కర్మ జ్ఞాన ఉపాసనల మూడు రూపాలు క్రైస్తవులు కూడా అంగీకరించారు. ముసల్మాను సూఫీలలో కూడా ఈ మూడు మార్గాలు ఉన్నాయి. వాటిని వాళ్లు శరీయత్, తరీకత్, మార్ఫత్ అంటారు. శరీయత్ అనేది సాధారణ ప్రజల శిక్షణ కోసం, మార్ఫత్ అనేది ముఖ్యంగా విద్వాంసుల కోసం. తరీకత్ను సామాన్యులు, ప్రముఖులు అందరూ ఇష్టపడతారు. సూఫీల పెద్ద జట్టును తరీకత్ వాలా అంటారు. శరీయత్ అభిమానులు తరీకత్ మార్గంలోనే నడుస్తారు.
ఉపాసన చేసే వారి మార్గాన్ని సంతులు స్వీకరించలేదు. ఆ సిద్ధాంతానికి బద్దులు కాలేదు. కాని మధ్యస్థ మార్గం స్వీకరించారు. ఇది రెండింటికీ మధ్యలో ఉంది. అందుకే దానికి సుషుమ్న మార్గమనే పేరు పెట్టారు. ఇది ఇలా పింగళల మధ్యలో ఉంటుంది. ఇది పనిచేసే మార్గం. పని, ఆచరణ వల్ల నడవడిక వస్తుంది. ఆచరించి చూడు. అప్పుడు రహస్యం తెలుస్తుంది. సంత్ మతానికి 3 స్తంభాలు: సతగురు, సత్సంగం, సత్నామం. వీటి పునాది ఈ సిద్ధాంతంపైనే స్థాపించబడి ఉంది. కాని ఏ సమయంలో భిన్నమైన దృశ్యం అనుభవానికి వస్తుందో అక్కడ దానికి సిద్ధాంతబద్ధమయ్యే స్వేచ్ఛ ఉంటుంది. ఈ 2 పంక్తులను శ్రద్ధతో అర్థం చేసుకో. అప్పుడు సంత్ మతం అంటే ఏమిటో అర్థం చేసుకోగలవు. ఒకవేళ దానిని అర్థం చేసుకోకుంటే నీవు కూడా అన్య సంప్రదాయాల వలె పక్షపాతివి, సంకీర్ణ హృదయుడివి, మొండి పట్టుదల గల వాడివి అవుతావు. సంతమతం కూడా నీ మెడకు గొలుసులా అయి బంధనాలలో, చిక్కుల్లో పడేస్తుంది. అప్పుడు ఇంత చేసినా నీ సాధనంతా ధూళిలో కలిసిపోతుంది. ఇది మధ్య మార్గం. బంధనంలో నిర్బంధనం, నిర్బంధనంలో బంధనం దీని స్వభావం. దీని ప్రాముఖ్యత తెలుసుకోనిదే అసలు అంశం చేతికందదు. గురు నానక్ కథనం ఇలా ఉంది: జబ్లగ్ దేఖో న అపనే నైనా, తబ్లగ్ మానో న గురుకే బైనా. 9వ ప్రకరణం. అంతిమ శబ్దం. అనామ, అరూప, అకాల, అగమ, అలఖ అనబడే ఆ పరమతత్వాన్ని కలుసుకోవాలనుకునే జిజ్ఞాసువులు ముందుగా ఎవరైనా పూర్ణపురుషుని సాంగత్యంలోకి వెళ్లి ఆయన సత్సంగంలో పాల్గొనాలి. గురువు అశబ్ద చలన రహిత స్థితిలో ఉంటూ 4వ పదంలోని నివాసి అయి ఉండాలి. ఇలాంటి పూర్ణపురుషుని సాంగత్యం కొన్ని రోజులు చేసి అతని నుండి సారరహస్యాన్ని తెలుసుకోవాలి. అతని ఆదేశానుసారం సురత్ శబ్దయోగ సాధన అంతర్యంగానూ బాహ్యంగానూ చేస్తూ తనకు తాను ఓం భువః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం అనే శ్రేణులపై నుండి వెళ్తూ వాటిని దాటుతూ ముందుగా శబ్దగతిని ప్రాప్తించుకోవాలి. ఆ తరువాత అశబ్దగతి ప్రాప్తింపచేసుకుని ఆ పరమతత్వాన్ని కలుసుకుని దానిలో ఏకం కావాలి. నామరూపాలు లేని ఆ పరమతత్వం సమస్త నామరూపాలు కలిగి ఉంటుంది. అన్నీ దాని ఆధారం పైనే ఉన్నాయి. ఈ పరమతత్వాన్ని ఇలాంటి పూర్ణపురుషుడు సతగురు స్వరూప దయాళునిలో సర్వవ్యాపకుడని భావించి, విశ్వసించి అతని సాంగత్యం, సేవ, ప్రేమలలో అచంచల శ్రద్ధ, భక్తి, పూర్ణ విశ్వాసంతో ఉండాలి. అతని ఆధ్యాత్మిక ప్రభావం వలన అభ్యాసిని అతని రూపం రంగురేఖలలోకి మార్చగలగాలి. కర్బూజను చూసి రంగు మారుస్తుంది. అదేవిధంగా సాధకుడు ఆ పూర్ణపురుషుని సాంగత్యం, సేవ, సత్సంగం ప్రభావంతో తను కూడా ఒకనాటికి పూర్ణపురుషుడవుతాడు. మొదటి నుండి అతను పొరపాట్లు, భ్రమలకు ఆహుతి కావటం వలన తనను తాను దాని నుండి వేరుగా అనుకుని సుఖదుఃఖాల భాగస్వామి అవుతున్నాడు. అనేక రకాల కష్టాలను సహించుకుంటున్నాడు. సంతుల సత్సంగం, సాంగత్యం, సేవల వలన సాధకుని అంతర్ముఖ నేత్రాలు తెరచుకుంటాయి. అతను సాధన అభ్యాసం చేస్తూ అంతిమ స్థితిని సులభంగా ప్రాప్తింపచేసుకుంటాడు. సాధన అభ్యాసాలు చేస్తుండగా సాధకుని హృదయం శుద్ధం, పవిత్రం అయినప్పుడు అతడు తన స్వరూప ప్రభావాన్ని స్వీకరించి నిర్భయుడు, చింతారహితుడు, కామరహితుడు, శోకరహితుడు, వాసనరహితుడు అవుతాడు. అతని జీవితం ప్రపంచంలో ఉంటున్న కమలం వలె అంటనట్లు తయారవుతుంది. సతగురువు పూర్ణ పురుషుని అపారదయ వలన అతని అహంకారం దూరమై ఏ గమ్యానికి చేరుకోవాలని అభిలషించాడో ఆ పరమతత్వంతో, నిజస్వరూపంతో కలసిపోతాడు. పరమపురుషుని విశేషదయ, కృప ఆశీర్వాదాలతో పరమతత్వ ప్రాప్తి సులభంగా జరుగుతుంది. పారస్ ఔర్ సంత్ మే యహీ అంతరో జాన్, వహ లోహా కంచన్ కరే, యహ కర్లే ఆప్ సమాన్. 10వ ప్రకరణం. కబీర్ సాహెబ్ దోహాలు. जितने मत उतने मता, बहुबानी बहुभेष, सब घट व्यापक साया. अगमा अपार अलेख ओकटी, जात जात के पाहुने, जात जात के भाई, साहब की सब जात हाई, घट घट रहा समाय रेंडू. जो नैनों में पुतली, क्यों खालिक घट माही, मूर्ख लोग न जानी हाई, बाहर ढूंढन जाही, मूडू. जो तिलों में तेल हाई, जो चकमक में आग, तेरा प्रीतम तुरजू में, जाग सके तो जाग आए नालगू. पुहुप मध्य जो बास हाई, व्याप रहा सब माही, संतो माही पाइये, अवुर कहू कुछ नाही आइदू. जा कारण जग ढूंढिया, सो तो घट ही माही, परदादिया भरम का, ताते सूझा नाही आरू. पावक रूपी राम हाई, घट घट रहा समाय, चित चकमक लागे नहीं, ताते बुझा बुझा जा येड़ू. जैसी लकड़ी धाक की, तैसी हाई यह देहा, वामे आग रहे छुपी, यामे पुरुषा अलेख इनमिदी. दाढ़ी मूंछ मुंडाया कर हो गया घोटम घोट ओकटी, मन को क्यों नहीं मूंडिए, जामे भरे हाई खोट तुमिदी. कबीर संगत संत की, नित प्रति कीजे जाए, दुर्मति दूर बहावई, देवे सुमति बढ़ाए पदी. सत्संग से सुख उपजे, सत्संग से दुनहक जाए, कहे कबीर तहा जाइए, सत्संगत जहाँ पाए पदकोंडू. कबीर संगत साध की, जो की भूसी खाए, भीर खान भोजन मिले, साकित संग न जाइली पनेंडू. संगत कीजे संत की, जिनका पूरा मन, बेनसीब के देत हाई, रामा सरीखा धन पदमूडू. कबीर संगत संत की, जो गंधी की वास, जो कुछ गांधी दे नहीं, तो भी वास सुवास पदनालगू. एक घड़ी आधी घड़ी, आधी में पुनी आध. कबीर संगत साध की, कटे कोटि अपराध पधिहेनु.
साथ संग अंतर पड़े ऐसा कबहु न होय। कह कबीर तिहुलोक में सुखी न देखा कोई पधारू। कलह काल अवुर कल्पना सत्संगत में जाए। तासों दुनख भागा फिरे सुख में रहा समाय पदिहेड़ू। मथुरा काशी द्वारका हरवार जगन्नाथ। साथ संग हरि भजन बिन कुछ नहीं अवे हाथ पद्दनिमिदी। मेरे संगी दो जना एक साध एक राम। वह तो दाता मुक्ति के यह सुमिरावे नाम पंदुमिदी। कबीर बन बन में फिरा ढूंढा फिरा सब ठाम। राम सरिस जन ढूंढले तब पूरा होई काम इरवे। कबीर सो दिन निर्मला जू दिन संत मिलाए। अंग भरे भ्रम जाय भो पाप देह का जाय इरवे वोका। कबीर संगत साथ की निष्फल कभी न होई। चंदन मिल चंदन भई नीम न कहसी कोई इरवे रेंडू। कबीर संगत साथ की जोकर जाने कोई। सकल वृक्ष चंदन भये दास न चंदन होई इरवे मूडू। एक घड़ी आधी बड़ी भाव भगति में जाए। सत्संगति पहले मिले जमका भय मिट जाए इरवे नालगू। ते दीन गए अकारती संगत मिलियो न संत। प्रेम बिना पशु जीवना भक्ति बिना भगवंत इरवे आइदू। जा घर हरि के भगत सही संत नहीं महामान। जा घर जम डेरा कियो ते घर जाए मसान इरवे आरू। कबीर मन पंछी भया मन माने लहा जाए। जो जैसी संगत करे सो तैसा हो जाए इरवे एड़ू। बंधे को बंधा मिले छूटे कौन उपाय। कर संगत निर्बंध की पल में ले छुड़ाए इरवे इनिमिदी। जापल दर्शन संत का तापल की बलिहार। सत्य नाम रसना बसे लीजे जन्म सुधार इरवे तोमिदी। रिद्धि सिद्धि मांगू नहीं मांगू तुमसे यहा। निसिदिन दर्शन साध का कहे कबीर मोहि दे मुप्पे। पदकोंडव प्रकरणम। जीवन मुक्त दशा कबीर साहेब शब्दा शब्द ओकटी। संतों सहज समाधि भली। गुरु प्रताप भयो जा दिन से सुरत न अंत चली टैका। आंख न मुंदू का न रूंधू काया कष्ट न धारू। खुले नैन में हसी हसी देखू सुंदर रूप निहारू। कहू सोई नाम सुनू सोई सुमिरन खाऊ पीहू सो पूजा। गृह उद्यान एक सम लेखू भाव मिटावू दूजा। जह जहाँ जावू सोई परिक्रमा जो कुछ करू सो सेवा। जब सोवू तब करू दंडवत पूजू अवुर न देवा। शब्द निरंतर मनुवाराता मलिन वासना त्यागी। उठत बैरत कबहु न बिसरे ऐसी ताड़ी लागी। कहे कबीर यह उनमुनि रहनी सोफट करमाई। दुहक सुक्के एक पठे परमा सुखा तिही सुख रहा समाई। शब्द रेंडू साधो एक आप सब माही। दूजा कर्मा भरमा है कृत्रिमा जो दर्पण में छाही टेक। जल तरंग जिमी जल में उपजे फिर जल माही रहाई। काया झाई पांच तत्व की बिन से कहा समाई। या विधि सदा देह गति सब की या विधि मन ही विचारो। आपा होय न्याव करी न्यारो परम तत्व निर्बारो। सहजे रहे समाय सहज में ना कहू आय न जावे। धरे न ध्यान करे नहीं जप तपा राम रहीम न गावे। तीरथ व्रत सकल परित्यागो सुन दो नहीं लावे। यह दोखा जब समुझ परे तब पूजे काहि पूजावे। जोग जुगति में भरम न छूटे जिब लगाप न सूधा। कहे कबीर सोई सतगुरु पूरा जो निजा आपा बूझे। शब्द मूडू साधो एक रूप सब माही। अपने मन विचार के देखो अवुर दूसरा नाही। एक त्वचा रुधिर पुनि एके विप्र सूद्र के माही। कहीं नारी कहीं नर होय बोले ग्लैब पुरुषा वहाँ आ ही आए। आपा ही गुरु होय मंत्र देत हाई शिष होय सबही सुनाही। जो जस गहे लहे तस मार्ग तिने के सतगुरु आही। शब्द पुकार सत्यमय भाभे अंतर राखे नाही। कहे कबीर ज्ञान जेहि निर्मल बिरले ताही लखाही। शब्द नालगू मरहम होय सो जाने साधो ऐसा देश हमारा है। वेद कतेब पाद नहीं पोवे कहन सुनन से न्यारा है। जात वर्ण कुल कीरिया नाही संध्या नियम आचारा है। बिंजल बूंद पड़त जहा भारी नहीं मीठा नहीं खारा है। सुन महल में नौबत बाजे किंग बीन सितारा है। बिन बादल जहा बिजली चमके बिन सूरज उजियारा है। बिना नैन जहा मोती पोहे बिन सुर शब्द पुकारा है। जो चल जाए ब्रह्म जहा दर से आगे अगम अपारा है। कहे कबीर तहा रहन हमारी बूझ कोई गुरुमुख प्यारा है। शब्द ऐदू साधो सद्गुरु अलख लखाया। जब आप दरसाया। 20 मध्य जो वृक्षा दर से वृक्षा मध्य छाया। परमात्मा में आत्म दर से आत्म मध्य माया। जो नव मध्य सुन दिखाए सुन अंडा आकारा। नह अक्षर से अक्षर तैसे क्षर अक्षर विस्तारा। जो रवि मध्य किरण देखिए किरण मध्य परकासा। परमात्मा से जीव ब्रह्म इमी जीव मध्य ते ही श्वासा। श्वासा मध्य शब्द दिखावे अर्ध शब्द के माही। ब्रह्म से जीव जीव से मन यू न्यारा मिला सदा ही। आप ही बीज ऑफ आंखवाई आप फूल फल छाया। आप ही सूर किरण पर कासा आप जीव ब्रह्म माया। अहंकार सुन नव आप ही श्वास शब्द अर्धाया। न्यह अक्षर अक्षर क्षर आप ही मन जीव ब्रह्म समाया। आत्म में परमात्मा दर से परमात्म में ढाई। ढाई में परिछाई दर से लभे कबीरा साई। शब्द आरु तन धर सुखिया कोई न देखा जो देखा सो दुमखिया हो। उदया अस्तक की बात कहत हो सबका किया विवेका हो ओकटी। घाटे बाधे सब कोई देखा त्याग ही वैरागी हो। सुख आचारस दुन्हक के कारणा गरे से माया त्यागी हो। जोगी दुमखिया जंगम दुमखिया तापस को दुनख दूना हो। आशा तृष्णा सब घट व्यापी
कोई महल ना सुना हो। सांच कहूँ तो कोई न माने, झूठा कहा ना जाई हो। ब्रह्मा विष्णु महेश्वर दुम्हकिया, जिन यह राह चलाई हो। अवधू दुम्हकिया भूपत दुखिया, दुम्हकी रंग विपरीती हो। कहे कबीर सकल जग दुखिया, संत सुखी मन जीती हो। शब्द एडू संतो समझ कामत न्यारा, जो अतम तत्व विचारा। औरन से कहे आपा भोजो, आप अपना नहीं जाने। मुख कुचान हृदय कुचाना, कैसे राम पहचाने। औरों से कहे मोह न कीजे, निर्मोही होई रहिए। माया मोह सकल आप में, या दुन्हक का सो कहिए। औरन से कहे तजो बनाई, आप बनाई चाहे। मान बनाई चूटक नाही, जना पीर कहावे। औरन से कहे पक्ष न लीजे, आपा पक्षी न त्यागे। कहन सुनन को साथ कहावे, सांच कहे रिस लागे तू। जब लग राग द्वेष मन माही, स्तुति निंदा भाये। तब लग त्रय तप ना छूटे, कहा भये भवगाये। पद साखी मुरन समझावे, आपे समझ नाही। कहे कबीर राम क्यों दरसे, जब दुविधा मन माही। शब्द एनिमिदी हमारे मन क्लब भजी हो गुरु नाम तैका। बालपना खेलत ही खोयो, यौवन व्यापा काम। बूढ़े ये तन कंपन लागे, लटकन लागे चाम। कुनन बहर नैन नहीं सूझा, भये दांत बेकाम। घर की तिरिया बिमुख होई बैरी, पुत्र कियो आपमान। खटिया से भुइया कर दीन लो, जमक आगड़ा निशान। कहत कबीर सुनो भाई साधो, दुविधा में निकसत प्राण। शब्द तोमिदी सुख सिंध की सैर का स्वाद तब पाए है, चाह का चौतरा भूली जावई। 20 के माही ज्यो वृक्ष विस्तारियो, चाह के माही सब रोग आवई। दृढ़ वैराग में होई आरूढ़ मन, चाह के चौतरे आग दीजे। कहे कबीर यो होई निर्वासना, तत्सो रथ होई काज कीजे। शब्द पदी जगत में काहू न मन बस किन्हा टेका। भरत खंडा में भरत जो जोगी, मृग सुत मन हर लिन्हा। ता कारण नरदेही त्यागी, मृग शरीर चित्तो दीन्हा। सूखे पत्र पवन भख रहते, पारासर से ज्ञानी। सो तो रूप देख बनिता को, काम कुंडला ठानी। श्रृंगी ऋषि बन भीतर रहते, विषय विकार न जाना। पटई नारी भूप दशरथ ने, पकड़ अयोध्या आना। पार्वती सी पत्नी लखये, तिनका मन क्या डोला। चकित हुए शिव देख मोहिनी, हा हा करके बोला। 16 सहस उर्वशी जाके, ताकामन बौराना। गौतम ऋषि की नारी अहिल्या, ताही देख ललचाना। नारद मुनि से तपसी कहिए, कन्या हाथ दिखायो। मागु रूप भूप श्रीपति को, स्वांग बंदर को लायो। जमदग्नि की नारी रेणुका, जात जमन जल भरने। मोही देख भूप की लीला, चकित ये दो नयने। एक ही नाल कवल सुत ब्रह्मा, जग उपराम कहाये। कहे कबीर एक नामा भजन बिनु, जीव बिस्म न पोये। शब्द पदकुंडु जा कारण जग ढूंढिया, देखे देश विदेश। पिया मिलन जब हो गया, आंगन हुआ विदेश। बिन पावों का पंथ है, बिन बस्ती का देश। बिना देह का पुरुष है, कहे कबीर संदेश। मैं बासी उस देश का, जहाँ सत्पुरुष के आन। दुन्हक सुख कुछ व्यापे नहीं, सब दिन एक समान।